హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. ఈ వీడియోలో మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఫార్ములాస్ చెప్పి తర్వాత మనం గ్రూప్ డి ఎన్టీపీసీ ప్రాబ్లమ్స్ చేద్దాము. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటాం? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏమీ లేదు. మనం ఇప్పుడు ఎవరి దగ్గరన్నా అమౌంట్ తీసుకుంటాం కదా! లేదంటే అమౌంట్ ఎవరికన్నా ఇస్తాం కదా! అదేమంటాం మనం ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. ఇప్పుడు దీని మీద మనం ఏం చేస్తాము? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైమ్ బై 100 ఈ ఫార్ములా వాడితే మనకొస్తుంది. పీఆర్‌టీ బై 100 అంటాం. పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టీ అంటే టైము. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక రూ. 200 బ్యాంక్‌లో డిపాజిట్ చేసాం. రూ. 200 ఏమవుతుంది మనకి పి. ఎంత ఇంట్రెస్ట్‌కి అంటే 10 ఇంట్రెస్ట్‌కి. 10% ఇంట్రెస్ట్. ఇది ఆర్ అవుతుంది. టైమ్ ఎంత మనకి 2 ఇయర్స్‌కి. 2 సంవత్సరాలకి మనం ఇది టైమ్ టీ. ఇప్పుడు దీని మీద మనకి వడ్డీ ఎంతొస్తుందో కనుక్కోవాలి. అప్పుడేమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీఆర్‌టీ బై 100. పి అంటే ఎంత? 200. ఆర్ అంటే ఎంత? 10. టీ అంటే ఎంత? 2 డివైడెడ్ బై 100. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. 2 ఇంటూ 10 20. 20 ఇంటూ 2 ఎంతవుతుంది మనకి? 40. ఈ రూ. 40 అనేదేంటి? మనకి సింపుల్ ఇంట్రెస్ట్. ఇలా చేస్తామన్నమాట నార్మల్‌గా మనం ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్‌కే మనకి ఇన్‌స్టాల్‌మెంట్స్ కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు ఆ అమౌంట్ ఎంతెంత ఉంది గదా! ఇప్పుడు మనం ఎవరి దగ్గరన్నా అమౌంట్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక రూ. 500 లేదంటే రూ. 5,000 మనం వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒక 5 ఇన్‌స్టాల్‌మెంట్‌లో తిరిగి రీపే చేయమంటారు. లేదంటే 10 ఇన్‌స్టాల్‌మెంట్‌లో రీపే చేయమంటారు. ఇప్పుడు ఒక్కొక్క ఇన్‌స్టాల్‌మెంట్‌కి ఎంత అమౌంట్ కట్టాలి అని అడుగుతారు క్వెషన్‌లో. ఇలాంటి ప్రాబ్లమ్‌లు మనం ఎలా చేస్తామంటే డైరెక్ట్‌గా ఒకటే ఫార్ములా 100 డివైడెడ్ బై 100 ప్లస్ ఆర్‌టీ ఇంటూ టీ మైనస్ 1/2 ఇది ఫార్ములా. ఈ ఫార్ములా దేనికి అంటే మనకి ఇన్‌స్టాల్‌మెంట్స్‌కి. ఇన్‌స్టాల్‌మెంట్ అప్పుడు ఇది ఏ అంటే ఏంటి? అమౌంటు. అంటే మనం ఎంత అమౌంటు మనం ఇయ్యాలి ఆ అమౌంటు. నెక్స్ట్ ఇక్కడ టీ అంటే ఏంటి? టైము. ఆర్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇవి ఈ చాప్టర్‌లో వచ్చిన ప్రాబ్లమ్స్. వీటికి రిలేటెడ్ అన్నీ మనం జస్ట్ ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా. ఈ 2 ఫార్ములాలు యూజ్ చేసుకొనే చేస్తాము. ప్లస్ ఇంకొకటి సింపుల్ ఇంట్రెస్ట్‌లో మీకొక చిన్నది. ఇప్పుడు సపోజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్‌కి మనం ఇందాక చేసిన వాటిల్లో ఎంతుంది మనకి 2 ఇయర్స్‌కి 40. అంటే 1 ఇయర్‌కి ఎంతుంటుంది? 20. ప్రతి సంవత్సరం. ఇప్పుడేమవుతుందంటే ప్రతి ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? సేమే ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ చేంజ్ అవ్వదు. సింపుల్ ఇంట్రెస్ట్ అంతే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం రూ. 500 ఉంది. దీనికి 10% ఇంట్రెస్ట్. మరి సంవత్సరానికి ఎంతవుతుంది? రూ. 50. ఇప్పుడు వాడు ఒకవేళ టైమ్ ఎంత చెప్పాడంటే మనకి 10 అన్నాడు. ఒక ఇప్పుడు ఒక 1 ఇయర్‌కి 50. మరి 10 సంవత్సరాలకి ఎంతవుతుంది మనకి? 500. ఇలా చేస్తామనమాట. ఒకవేళ మనకి ఈ ప్రాబ్లమ్‌లోనే మనకిక్కడ 10% అన్నాడు. ఇప్పుడు ఇది 10% కదా! ఇది రూ. 500. రూ. 500 10% ఇంట్రెస్ట్ తోటి డబుల్ ఎప్పుడవుతుందంటాడు. అంటే మనకి ఒక సంవత్సరానికి 10% వస్తుంది. ఈ 10% 100 ఎప్పుడవుతుంది? 100 కదా ఇది. ఇది 100%. ఎప్పుడు వాల్యూ అనేది టోటల్ అంటే 100%. ఇదెప్పుడవుతుంది? 10 ఇంటూ 10 చేస్తే 100 అవుతుంది. అంటే మనకెన్ని సంవత్సరాలు పడుతుంది? 10 సంవత్సరాలు పడుతుంది. ఇది డబుల్ అవ్వాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. మరి నెక్స్ట్ మళ్ళీ డబుల్ అవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ డబుల్ ఎప్పుడవుతుంది? ఇది 500 మళ్ళీ డబుల్ అవ్వాలంటే అవ్వదు కదా! 500 ఇక్కడ ప్లస్ 500 కలుస్తుంది. ఇంకో 10 సంవత్సరాలకి మళ్ళీ ఇంకో 500 కలుస్తుంది. ఇంకో 10 సంవత్సరాలకి ఇలా మీకు ప్రతి 10 సంవత్సరాలకి ఇలా 500 మాత్రమే పెరుగుతుంది. ఏమవుతుంది? ప్రతి ఇయరు మీకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సేమే ఉంటుంది. వడ్డీ అనేది మారదు మీకు. కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో మీకు వడ్డీ మారుతుంది. ఎందుకంటే వడ్డీ మీద వడ్డీ పడుతుంది కాబట్టి. ఇక్కడ మాత్రం మనకి మనం ఎంత అమౌంట్ తీసుకుంటే లేదంటే మనం ఎంత అమౌంట్ ఇస్తే దాని మీద మాత్రమే వడ్డీ పడుతుందనమాట. ఇది వీటికి రిలేటెడ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్‌లోకెళ్దాం. క్వెషన్ నంబర్ 1. వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్ ఇన్ 2 ఇయర్స్ అండ్ 3 మంత్స్ ఆఫ్ 2500 ఎట్ ది రేట్ ఆఫ్ 6% ఇంట్రెస్ట్ అన్నాడు.
ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మనం కనుక్కోవాల్సింది ఇంట్రెస్టే కదా! పీఆర్‌టీ. సో, ఇక్కడ అమౌంట్ ఎంత మనకి 2500. రేట్ ఎంత మనకి 6. సో, ఇక్కడ ఇది ఎంత అన్నాడు 2 ఇయర్స్ 3 మంత్స్. ఒకటి మీరన్నీ నెలల్లోకి మార్చుకోవాలి. అప్పుడు నెలల్లోకి మార్చుకున్నారంటే ఇప్పుడు 2 ఇయర్స్ అంటే ఎంత 24 మంత్స్. మంత్స్‌లో అంటే డివైడెడ్ బై 12. ఇయర్ అంటే డైరెక్ట్‌గా ఇయర్ రాస్తాం. డివైడెడ్ బై 12 రాసుకోవచ్చు. అట్లా రాసుకోవచ్చు. లేదు మీరు మార్చుకుంటానంటే 2 ఇయర్స్ 3 మంత్స్ అంటే ఇక్కడ 3/12. సో, ఎలా చేసినా మీకు 24 + 3 25/12. మీరు ఎలా చేసుకున్నా మీకు అలాగే వస్తుంది. ఇది 27 సారీ. ఇక్కడ 24 మంత్స్ ఇక్కడ ప్లస్ 3 మంత్స్ అంటే మీకు 27 మంత్స్. మంత్స్‌లో చేస్తే డివైడెడ్ బై 12. మనం ఏం చేస్తాం వీటన్నిటికి డివైడెడ్ బై 100 చేస్తామా? సో, వీటన్నిటికి డివైడెడ్ బై 100 చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. 6 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ పోతుంది. సో, ఇప్పుడు మనకి ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఎలా చెప్పాం ఈ ఆప్షన్, ఈ ఆప్షన్ 2 ఎలిమినేట్ అయిపోయినాయని. ఎందుకంటే ఇక్కడ 25/27. సో, 25/25 ఎంత? 625. అది మనకు తెలుసు 25 స్క్వేర్. ఇక్కడ 2 ఎక్స్ట్రా ఉంది. 25/2 ఎంత? 50. సో, 625కి 50 యాడ్ చేస్తే 675/2. సో, అంటే ఇది ఎంత అవుతుంది? 33 టైమ్స్. సో, ఇక్కడ ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇక్కడ 400 దాటట్లేదు కదా! 300 దాటుతుంది మీకు. సో, మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. ఇదెంత 337.50. సో, మీరు ఇలా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకొనన్నా చూసుకొని చేయొచ్చు. క్వెషన్ నంబర్ 2. హౌ మచ్ ఇంట్రెస్ట్ విల్ బి రిసీవ్డ్ ఇన్ 10 ఇయర్స్ అండ్ అమౌంట్ ఆఫ్ 1600. ఇప్పుడు 1600 మీద 10 సంవత్సరాలకి 7.25లో వడ్డీ తీసుకుంటే మనకు ఎంత వస్తుందన్నాడు. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్. ఎంత మీద? 1600 మీద. వడ్డీ ఎంత అన్నాడు? 7.25. సో, 7.25 ఇంటూ ఎన్ని సంవత్సరాలకి? 10 సంవత్సరాలకి. డివైడెడ్ బై ఎంత? 100. సో, ఒకటి మీరు ఈ పాయింట్ వాల్యూని మీరేం చేయొచ్చు ఇలా మార్చుకోవచ్చు. లేదంటే మీరు దాన్ని అలాగే వదిలేసేయండి. అప్పుడేమవుతుంది మీకు? ఇక్కడ ఈ 0, ఈ 0 క్యాన్సల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 2 సున్నాలున్నాయా? ఈ 2 సున్నాలు దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంటాయి? 16 × 725/10 ఇలా రాసుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ ఈ 2 సున్నాలు దీంట్లో మల్టిప్లై చేస్తే పాయింట్ వాల్యూ క్యాన్సల్ అయిపోయినట్టేనా? 2 టేబుల్‌లో ఇది 8 టైమ్స్, 2 టేబుల్‌లో ఇది 5 టైమ్స్, 5 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్? 14 టైమ్స్ పోతుందా? 70. బ్యాలెన్స్ ఎంత ఉంది? 25 అంటే 5 టైమ్స్. సో, 8 5లు ఎంత మనకి? 40. 8 4లు ఎంత? 32 + 4 36. 8 1 8 + 3 ఎంత? 1160. సో, ఇది మన ఆన్సర్ ఆప్షన్ బి. క్వెషన్ నంబర్ 3. సారథి డిపాజిటెడ్ 3125 ఇన్ ఎ బ్యాంక్ ఆన్ విచ్ 8% సింపుల్ ఇంట్రెస్ట్ వాస్ పేయబుల్ యాన్యువల్లీ బై ద బ్యాంక్. ఇప్పుడు మనకి రూ. 3125 బ్యాంక్‌లో 8% సింపుల్ ఇంట్రెస్ట్‌కి ఏం చేస్తున్నాడు? మనకి బ్యాంక్‌లో ఏస్తున్నానని చెప్తున్నాడు. అలాగే 5 సంవత్సరాలు బ్యాంక్‌లో ఏసాడనమాట. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చిద్ది అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఇంటూ ఇయర్ డివైడెడ్ బై 100. సో, 5 టేబుల్‌లో ఇది పోతుంది 20. 4 టేబుల్‌లో ఇది 5 సార్లు, ఇది 2 సార్లు. 5 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు? 6 సార్లు. ఇక్కడ 10. సో, 2 సార్లు. ఇక్కడ 25. సో, 5. 625 ఇంటూ 2 ఎంత? 1250. సో, మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అనమాట. క్వెషన్ నంబర్ 4. ఇప్పుడు ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. సో, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా 4600 ఇంటూ 4.5 ఇంటూ 5 డివైడెడ్ బై 100. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. ఇప్పుడు మనకి మిగిలిందేంటి? 46 ఇంటూ 5. సో, 46 ఇంటూ 5 అంటే ఎంత మనకి? 30. 20 + 3 230. సో, 230 ఇంటూ 4.5. ఇప్పుడు 230 ఇంటూ 4.5ని నేను ఎలా రాసుకోవచ్చు? 23 ఇంటూ 45 రాసుకోవచ్చు. సో, 5 ఇంటూ 23 ఎంత మనకి? 115. 4 ఇంటూ 23 సో, ఇది 12. ఇది 92 అవుతుందా టోటల్? 5, 3, 10. సో, 1035 మన ఆన్సర్ ఆప్షన్ సి. క్వెషన్ నంబర్ 5. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మనకెంత అన్నాడు రేటు? 5.25. అలాగే డాష్ ఇంట్రెస్ట్ విల్ బి ఎర్న్డ్. సో, ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోమన్నాడు. సో, సింపుల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్‌గా కనుక్కోవడమే. ఎంత అమౌంట్ మీద? 3250. ఎన్ని సంవత్సరాలకి? 5 సంవ ఎని సారీ ఇక్కడ 8 సంవత్సరాలు కదా! ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 5.25.
డివైడెడ్ బై 100. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సల్. రెండో టేబుల్‌లో ఇది 4 సార్లు, ఇది 5 సార్లు పోతుంది. 5 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు పోతుంది? 6. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 25. సో, 5 సార్లు పోతుంది. 65 ఇంటూ 4. సో, 65 ఇంటూ 4 అంటే ఇది 20. 24 ప్లస్ 2 260. ఇక్కడ మనకు పాయింట్‌లేముంది? 5.25. మరి ఇక్కడ 0 ఒకటే ఉంది. ఇక్కడేమో మనకి పాయింట్ తర్వాత 2 ఉన్నాయి. మరి దీన్ని ఎలా చేస్తాం? సో, 5 1/4గా రాసుకోవచ్చా మనం దీన్ని? 5 1/4 అంటే 20 ప్లస్ 1 21/4. సో, ఇదెంత అవుతుంది మనకి? 260 ఇంటూ 21/4 అయితుందా? ఇప్పుడు 4 టేబుల్‌లో క్యాన్సల్ చేద్దాం. 4 6లు 24. బ్యాలెన్స్ ఎంత? 20 అంటే 5 సార్లు పోతుంది. సో, ఈ వాల్యూ ఎంతయింది మనకి? 65 ఇంటూ 21. 1 ఇంటూ 65 65, 2 5లు 10, 12 ప్లస్ 1 13. సో, 13, 65 మన ఆన్సర్. ఎక్కడ మనకి ఆప్షన్ సి అనమాట. క్వెషన్ నంబర్ 6. ఇప్పుడు మనకేం చేశాడు? ఒక 3000 అనేది 6% ఇంట్రెస్ట్‌తో 2 సంవత్సరాలు తీసుకున్నాడంట. తీసుకొని వాళ్ళ ఫ్రెండ్‌కి ఇచ్చాడంట. ఎంతకి? 9%కి ఇచ్చాడంట 2 సంవత్సరాలకి. ఇప్పుడు మనం తీసుకుందెంత? 6%లో తీసుకున్నాం. మనం ఇచ్చిందెంత? 9%కి ఇచ్చాం. మనకు లాభం ఎంత? 3%. ఇది మన లాభం. సో, వాడేం అడుగుతున్నాడు? బెనిఫిట్. అంటే వాడికి ఎంత లాభం వస్తుందని కనుక్కోమన్నాడు. మనకొచ్చే లాభం ఎంత? 3% కదా! డైరెక్ట్‌గా అదే కనుక్కుందాం. సో, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత మనకి? 3000 ఇంటూ 3% ఇంటూ 2 సంవత్సరాలు డివైడెడ్ బై 100 కదా! ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 30 ఎంత? 6 3లు 18, పక్కన ఒక 0. సో, రూ. 180 మనకు లాభం. మీరు కావాలనుకుంటే 9% చేయండి. అలాగే 6% చేయండి. 9%లో 6% తీస్తే మీకు ఎలా చేసినా వచ్చేది ఈ 3% ప్రాఫిట్టే. ఇక్కడ మన ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ బి. క్వెషన్ నంబర్ 7. వాట్ విల్ బి ద అమౌంట్ రిసీవ్డ్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ డైరెక్ట్‌గా సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు మనకి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్ ఎంత మనకి? 1640 ఇంటూ ఇయర్స్ ఏమో 6, పర్సెంటేజ్ ఎంత? 7.5 డివైడెడ్ బై 100. 0, 0 క్యాన్సల్. సో, ఇప్పుడు మనకిదేముంది ఇంకా? 2 టేబుల్‌లో ఇది 3 సార్లు, ఇది 5 సార్లు. సో, ఇప్పుడు 5 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు పోతుంది? 1.5 సార్లు పోతుంది. ఇక్కడ మనకు మిగిలిందెంత? 164 ఇంటూ 3 ఇంటూ 1.5 ఎంతవుతుంది మనకి? 4.5. సో, 4.5ని నేను ఎలా రాసుకోవచ్చు? సో, 4.5ని నేను 9/2గా రాసుకుంటానా? ఈజీగా ఉంటుంది కాలిక్యులేషన్‌కి. సో, ఇది ఎన్ని సార్లు పోతుంది? 8 సార్లు, ఇది 2 సార్లు పోతుంది. ఇప్పుడు 82 ఇంటూ 9. సో, 82 ఇంటూ 9 అంటే 9 రెండ్లు ఎంత మనకి? 18. 9 8లు 72 ప్లస్ 1 ఎంత? 73. సో, మన ఆన్సర్ ఎంత అవుతుంది? 738. ఇక్కడ ఆప్షన్ డి మన ఆన్సర్. క్వెషన్ నంబర్ 8. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 457 ఇన్ 5 ఇయర్స్ అండ్ 574 ఇన్ 10 ఇయర్స్. సో, ఇప్పుడేం లేదు. 457 అంట. ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాలకి. అలాగే 574. ఇదెన్నిటికన్నాడు? 10 సంవత్సరాలకి. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే వాల్యూ ఆఫ్ అమౌంట్. మనం ఎంత అమౌంట్ అనేది కనుక్కోమంటున్నాడు. సో, మనం వడ్డీకి ఇచ్చిన అమౌంట్ ఎంత? అది కనుక్కోమంటుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి? 5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 4 అంటే 14లో 7 తీస్తే ఎంత మనకి? 7 అవుతుంది. ఇక్కడ 574 మైనస్ 457. 14లో 7 తీస్తే 7. ఇక్కడ ఒకటి బారో చేశాం కాబట్టి ఇక్కడ 6 ఉంటుంది. 6 మైనస్ 5 ఎంత? 1. సో, ఇక్కడ 5 మైనస్ 4 1. సో, రూ. 117. ఈ రూ. 117 ఏముంటుంది? వడ్డీయే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం అమౌంట్ ఎప్పుడు దేని మీద కాలిక్యులేట్ చేస్తాం? ప్రిన్సిపల్ మీదే కాలిక్యులేట్ చేస్తాం. ఎక్స్‌ట్రా ఉన్నదంతా ఏమవుతుంది? వడ్డీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వడ్డీ మీద వడ్డీ ఏయమని మీకు స్టార్టింగ్ థియరీలో చెప్పా కదా! సో, ఇది మొత్తం మనకు వడ్డీయే. ఇది ఎన్ని సంవత్సరాలకి? ఇది 5 సంవత్సరాలకి. మరి సంవత్సరానికి ఎంత పడుతుంది? అది చూసుకోవాలా? లేదంటే ఇక్కడ డైరెక్ట్‌గా 5 సంవత్సరాలకే ఇచ్చాడు. అదే తీసేద్దాం. ఇందులో 5 సంవత్సరాల వడ్డీ తీసేస్తే సరిపోతుందా? 0, ఈడ 4, ఈడ 3. సో, ఇదేమవుతుంది మనకి? ఇది అమౌంట్. సో, ఇంత అమౌంట్ అనేది మనం ఏం చేసామంటే వడ్డీకి ఇచ్చున్నాము. సో, మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఇలా చేయాలన్నమాట ఈ ప్రాబ్లమ్. క్వెషన్ నంబర్ 9. ఇప్పుడు కాంపౌండెడ్ సమ్ సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఈస్
5/2 years at an annual rate of 12% and 50 less than simple interest received in 7/2 years at an annual rate of 10%. సో ఇప్పుడు మనకి ఒక అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 5/2 ఇయర్స్. సో 5/2 అంటే ఎంత అవుతుంది మనకి? 2.5 ఇయర్స్. అలాగే 7/2 ఎంత అవుతుంది మనకి? 3.5 ఇయర్స్. సో ఇదెంత అన్నాడు మనకి? 12%. సో ఇదెంత అంటున్నాడు మనకి? 10%. అంతే కదా చెప్పింది. 7/2 అనేది 10%, 5/2 అనేది ఎంత మనకి? 12%. ఇది వాడు చెప్పింది. సో ఇప్పుడు వాడేం అడుగుతున్నాడంటే, వీటి రెండిటికి డిఫరెన్స్ అనేది రూ. 50. అదే వాడు చెప్తుంది. సో ఇది రూపీస్ 50 లెస్ దెన్ అంటే ఇది మనకి రూ. 50 తక్కువ ఉంటుంది. దేనితో కంపేర్ చేస్తే? దీంతో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఈ 2 పర్సెంటేజ్‌ల కింద చేసుకొని మనం చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 12 ఇంటూ 5/2 పర్సెంటేజ్‌లో చెప్తే ఇదెంత అవుతుంది? 30% అవుతుంది. 10 ఇంటూ 7/2 పర్సెంటేజ్‌లో చెప్తే ఇదెంత అవుతుంది? 35% అవుతుంది. వీటి రెండిటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 5%. మరి ఈ 5% మనకెంతని చెప్పాడు? రూ. 50. మరి అమౌంట్ కనుక్కోమంటున్నాడు. అమౌంట్ అంటే ఎంత? 100%. 100% ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 ఇంటూ 50 డివైడెడ్ బై 5. 5 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు పోతుంది? 10 సార్లు. 100 ఇంటూ 10 ఎంత? 1000. సో 1000 మన ఆన్సర్ ఆప్షన్ బి అనమాట. క్వెషన్ నంబర్ 10. ఎట్ ది రేట్ ఆఫ్ 8% సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు 8% సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇక్కడ అమౌంట్ ఎంత అవుతుందన్నాడు? 924. సో ఎన్ని ఇయర్స్‌కి? 6 3/4. ఇప్పుడు 6 3/4 అంటే ఎంత అవుతుంది? 4 6 ఆర్ ఎంత? 24 ప్లస్ 3 అంటే 27/4 ఇయర్స్. ఇప్పుడు ఈ అమౌంట్ ఎంత డిపాజిట్ చేసిందని అడుగుతున్నాడు. సో ఈ అమౌంట్ ఇంట్రెస్ట్‌తో కలిపి ఎంత అవుతుంది మనకి? 924 అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? 924. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి మనకి? PNR/100. సో ఎన్ అంటే ఇక్కడ PRT అనుకోండి. సో ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం కదా! సో ఈక్వల్ టు 924. ఇక్కడ ప్రిన్సిపల్ కామన్ తీసుకుంటే ఎంత అవుతుంది? 1 ప్లస్ RT/100 ఎంత అవుతుంది? 924. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు ఇప్పుడు? మనం ఈ ప్రాబ్లమ్ చేసి ప్రిన్సిపల్ కనుక్కోవచ్చు. ఎందుకంటే మనకి రేట్ ఎంతో తెలుసు. అలాగే మనకి ఇయర్స్ ఎంతో తెలుసు కాబట్టి. సో ఇది ఒక మోడల్. సో ఈ మోడల్ అయిపోయిన తర్వాత మీకు ఇంకొక మోడల్ కూడా చెప్తాను. మీకు ఏది ఈజీ ఉంటే అది మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మీకు ప్రిన్సిపల్ ఇంటూ 1 అంటే ఇక్కడ 100 కదా! సో ఇది 100 ప్లస్ ఇక్కడ ఆర్‌టి. ఆర్ అంటే ఎంత మనకి? 8. టీ అంటే ఎంత మనకి? ఇక్కడ టైమ్. సో 27/4 అంటే ఇక్కడ 4 కిందకొచ్చేస్తుంది. ఇక్కడ ఇది సెపరేట్‌గా మీకు అంటే ఇది 100/100 పెట్టుకుందాం. లేదంటే ఇది 1/100 అలాగే వదిలేసేయండి. నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్‌లో చేద్దాం అది. ఇది 2 టైమ్స్ పోతుంది. ఇదెంత మనకి? 50. ఇప్పుడు ఇది 50 ప్లస్ 27 అంటే ఎంత అవుతుంది? 77/50 అవుతుంది. ఈ వాల్యూ ఎంత మనకి? 924. ఇక్కడ 77 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైము. బ్యాలెన్స్ ఎంత? 15. సో 154 అంటే 2 టైమ్స్ పోతుంది. మరి ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 12 ఇంటూ 50 600 మన ఆన్సర్. సో ఇదే ప్రాబ్లమ్‌ని ఇంకొక విధంగా ఎలా చేయొచ్చు? సో ఇది మనకి ఫస్ట్ మోడల్ అనుకుందాం. సో ఇప్పుడు ఇంకొక మోడల్‌లో ఎలా చేస్తాను? ఇక్కడ 8% మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సేమే ఉంటుంది కదా! ఎవ్రీ ఇయర్. ఇక్కడ మనకెన్ని? 27/4 మరి ఎంత పర్సెంటేజ్ అవుతుంది ఇది? ఒక సంవత్సరానికి 8. మరి టోటల్‌గా 27/4 ఇయర్స్‌కి ఎంత పర్సెంటేజ్ అవుతుంది ఇది? 2 టైమ్స్ పోతుందా? 54% అవుతుంది. ఈ 54% ఏంటి మనకి? సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్‌తో కలిపి ఎంతుంది? 924 అంటే ఎంత అవుతుంది? 100 ప్లస్ 54 154 ఇదెంత మనకి? 924 ఇది పర్సెంటేజ్. మనం ఎంత కనుక్కోవాలి ఇప్పుడు? అమౌంట్ ఎంత డిపాజిట్ చేసామో కనుక్కోవాలి. అంటే 100% ఎంతో కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 100 ఇంటూ 924 డివైడెడ్ బై 154. మనకి 150 ఇంటూ 6 చేస్తే ఎంతని తెలుసు? 900 అని తెలుసు. మరి 4 ఇంటూ 6 చేస్తే 24 కదా! సో మీరు 6 టైమ్స్ చేస్తే సరిపోతుంది ఇక్కడ. 100 ఇంటూ 6 ఎంత మనకి? 600. ఇది మన ఆన్సర్. సో ఇది డీటెయిల్ అప్రోచ్ అయినా గానీ ఫార్ములా బేస్డ్ వస్తుంది. మీకు
అన్ని ప్రాబ్లమ్‌లకి ఇలా చేయొచ్చు. ఇది సింపుల్ అప్రోచ్. సో, ఇలా పర్సెంటేజ్ చూసేసుకొని చేసుకోవచ్చు. మీకు రెండిట్లో ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. క్వెషన్ నంబర్ 11 డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4 ఇయర్స్ ఎట్ ది రేట్ 12% పర్ యానమ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ మనీ అండ్ 5 ఇయర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 9% పర్ యానమ్. ఇప్పుడు మనకి డిఫరెన్స్ అని ఇచ్చాడు అమౌంట్. అంటే ఇప్పుడు 4 ఇయర్స్ అంట ఎంత? 12% అని చెప్పాడు. సో, 4 ఇయర్స్‌కి 12% అంటే టోటల్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది? 4 ఇంటూ 12 48% సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఏమన్నాడు మనకి? 5 ఇయర్స్‌కి 9%. సో, 5 ఇయర్స్ 9% అంటే 5 ఇంటూ 9 ఎంత మనకి? 45% అవుతుంది. వీటి రెండిటికి మధ్య డిఫరెన్స్ ఎంత మనకి? 3%. ఈ 3% ఎంత అంటున్నాడు? 412.50. ఇప్పుడు మనల్ని సమ్ కనుక్కోమన్నాడు. సమ్ అంటే ఎంత మనకి? 100%. ఇది ఎంత కనుక్కోమన్నాడు. క్రాస్ మల్టిప్లై చేద్దాం. 100 ఇంటూ 412.50 డివైడెడ్ బై 3. సో, 3 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు పోతుంది మనకి? 13 సార్లు పోతుంది. 39 బ్యాలెన్స్ ఎంత? 22 అంటే 7 సార్లు పోతుంది. ఇక్కడ మనకి 137 అని ఉండే ఆప్షన్ ఇదొకటే ఉంది. సో, ఇంతటితోటి ప్రాబ్లమ్ ఆఫ్ చేసి మీరు ఇది చేసేసేయొచ్చు. ఇక్కడ మనకు మిగిలింది 1 కాబట్టి 1 ఇంటూ 5 ఎంత అవుతుంది? సో, ఇక్కడ 0.5. ఇక్కడ 2 సున్నాలున్నాయి. అంటే ఎంత అవుతుంది? 13750. ఎందుకంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంది. ఒక సున్నా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఇది ఆన్సర్. మీరు ప్రతీదీ సొల్యూషన్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ చూసుకున్నప్పుడు ఎలిమినేషన్ పద్ధతిలోనే చేయాలి. మొత్తం మీరు కాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి ప్రాబ్లమ్‌కి. క్వెషన్ నంబర్ 12. ఎ పర్సన్ హాస్ 2000. హి గివ్స్ ఎ పోర్షన్ ఆఫ్ ది అమౌంట్ అట్ 5% సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ రిమైనింగ్ అట్ 4% సింపుల్ ఇంట్రెస్ట్. ఆఫ్టర్ 1 ఇయర్ హి ఎర్న్స్ రూ. 96. ఇప్పుడు మన దగ్గర రూ. 2000 ఉన్నాయి. సో, కొంత అమౌంట్ ఏం చేశాడు 5%కి, కొంత అమౌంట్‌ని ఏం చేశాడు 4%కి అన్నాడు. ఈ 4%కి నేను సపోజ్ ఎక్స్ అనే అమౌంట్ ఇచ్చాడనుకుందాం. మరి ఇక్కడ 5% ఎక్స్ అమౌంట్. మరి ఇక్కడ 4%కి ఎంత ఇస్తాడు? ఆ 2000 టోటల్‌లో ఎక్స్ తీసేయాలి. అప్పుడేమంటున్నాడు? ఒక సంవత్సరానికి రూ. 96 సంపాదించారు. ఎక్స్ మీద 5%. 1 ఇయర్‌కే కదా! 1 ఇయర్ కంటే మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇంటూ 1 రాసుకున్నా అదే వస్తుంది. ప్లస్ ఇక్కడ మనకి 2000 మైనస్ ఎక్స్. దీని మీద ఎంత మనకి 4%. ఎంత వచ్చింది ఇంట్రెస్టు? 96. ఇక్కడ డివైడెడ్ బై 100 రెండిటికి కామన్ ఉంది. సో, ఈ 100ని నేను అటుకు తీసుకెళ్తాను. సో, ఇది 5x ప్లస్ 2000 ఇంటూ 4 ఎంత? 8000 మైనస్ 4x ఈక్వల్ టు ఈ 100 నేను అటుకు తీసుకెళ్తే ఏమవుతుంది? 9600. 5x మైనస్ x ఎంత? x. 8000 అటు పోతే మైనస్. సో, 9600 మైనస్ 8000 ఎంత అవుతుంది? 1600 అవుతుంది. ఇప్పుడు వాడేం అడుగుతున్నాడు? 4% ఇంట్రెస్ట్ ఉంది కదా! దాని మీద ఎంత అమౌంట్ అనేది మనకి పే చేస్తాం. ఇక్కడ మనకి వాట్ అమౌంట్ డిడ్ హి పే అట్ 4% ఇంట్రెస్ట్ రేట్. సో, 4% ఇంట్రెస్ట్ రేట్‌లో ఇక్కడ ఎంత పే చేసాడు? అది వాడు అడుగుతుంది. ఇక్కడ ఎక్స్ అంటే ఎంత? 1400. మరిక్కడ టూ 2000 మైనస్ ఎక్స్ ఎంత అవుతుంది? 400 అవుతుంది. సో, ఇప్పుడు 4% ఇంట్రెస్ట్ రేట్‌లో వాడు ఎంతకి ఇచ్చినట్టు మనకి? రూ. 400 మనకి 4% ఇంట్రెస్ట్ రేట్‌కి ఇచ్చినట్టు. వాడు అడిగిందేంటి? అమౌంట్ అడిగాడు. ఇంట్రెస్ట్ అడగలేదు. అమౌంట్ అడిగాడు. సో, మన ఆన్సర్ ఏంటి? 400. క్వెషన్ నంబర్ 13. 600 was given to 2%, out of which first person was given at 5% and second person 10% annual rate. After 1 year, both is 40 rupees. ఇప్పుడు మన దగ్గర 600 ఉన్నాయి. 600ని మనం ఏం చేశాడు? ఇద్దరికిచ్చాడంట. ఇప్పుడు మన దగ్గర ఒక 600 ఉన్నాయి. ఇద్దరికిచ్చాడు. సో, ఇదేమో 5%, ఇదేమో 10%. ఒక సంవత్సరం తర్వాత మనకు ఇద్దరికి కలిపితే ఎంతొచ్చింది? రూ. 40 వచ్చింది. ఇది ఎక్స్ అనుకుందాం. మరి ఇంత ఎంత అవుతుంది? 600 మైనస్ ఎక్స్. సో, వీడికి ఎక్స్ రూపాయలిస్తే వీడికి మనం ఎంత ఇచ్చామన్నట్టు 600లో ఈ ఎక్స్ తీసేయాలి కదా! అప్పుడు 600 మైనస్ ఎక్స్. ఒక సంవత్సరానికి మనం ఇంట్రెస్ట్ ఏం చేస్తాం? ఇంటూ 1 అంటే అదే ఉండిద్ది కాబట్టి అది వదిలేసేయండి. సో, ఎక్స్ ఇంటూ 5/100 ప్లస్ 600 మైనస్ ఎక్స్ ఇంటూ ఇదెంత 10%. సో, 10/100 ఎంతవుతుంది మనకి? రూ. 40 ఇద్దరికి కలిపి మనం
ఇక్కడ డివైడెడ్ బై 100 కామన్‌గా ఉంది కాబట్టి ఈ 100 అటుకు తీసుకెళ్ళొచ్చు మనం. ఇక్కడ 5x ప్లస్ 10 ఇంటూ 600 6000 10 ఇంటూ x మైనస్ 10x ఇక్కడ ఇది ఎంత అవుతుంది? 40. సో, ఈ 2 సున్నాలు అటు పోతే ఏమవుతుంది? 4000 అవుతుంది. ఇక్కడ 5x మైనస్ 10x ఎంత అవుతుంది? మైనస్ 5x. ఈ 6000 అటు పోతే ఏమవుతుంది? మైనస్ 6000 అవుతుంది. అంటే 4000లో 6000. సో, ఇది మైనస్ 2000 అవుతుంది. మైనస్, మైనస్ క్యాన్సల్ చేసేయండి. 5 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు పోతుంది మనకి? 400 సార్లు. సో, x వాల్యూ ఎంత మనకి? 400. వాడేమడిగాడు మనకి? ఫైండ్ ద అమౌంట్ గివెన్ టు ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఎవరు? మనకి 5% ఇదెంత? 400 ఇచ్చాం తనకి. సో, 400 తనకెంత ఇచ్చినట్టు? 200. వాడు అడిగింది మనల్ని ఫస్ట్ పర్సన్ కాబట్టి 400 మన ఆన్సర్. క్వెషన్ నంబర్ 14. సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఫర్ 2 year 9 months at the rate of 8% యాన్యువల్ సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్స్ 915 అన్నాడు. ఇప్పుడు మనకి టైం చెప్పేసాడు. సో, 2 year 9 months. ఇప్పుడు 2 year 9 monthsని మనం ఎలా రాసుకోవచ్చు? 9/12 రాసుకోవచ్చా? ఇయర్స్‌లో రాసుకుంటే? ఇది 2 years. ఇక్కడ మనకి 9/12 అంటే ఇది 3 టేబుల్‌లో 3 టైమ్స్, ఇది 4 టైమ్స్. ఇదేమవుతుంది? 2 3/4 అవుతుందా? 4 2s ఆర్ ఎంత? 8. 8 + 3 ఎంత మనకి? 11. సో, 11/4 ఇది. ఇది ఇయర్స్ కదా! ఇయర్స్‌లోకి మార్చుకున్నాం. ఇప్పుడు మనం ఎలా రాస్తాం? 11/4 ఇయర్స్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత మనకి? 8%. సో, టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో చెక్ చేయండి. 22% టోటల్ ఇంట్రెస్ట్. ఏంటిది ఇది? ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్. మనకి ఇప్పటి వరకు సంపాదించిన సింపుల్ ఇంట్రెస్ట్ 22%. మొత్తం కలిపితే ఎంత అన్నాడు మనకి? 915. 100 + 22 ఎంత అవుతుంది? 122. ఇది పర్సెంటేజ్. ఎంత మనకి? 915. మనల్ని ఏమడిగాడు? ఇన్వెస్టెడ్ స్టార్టింగ్‌లో మనం ఎంత డబ్బులు పెట్టాము. సో, అది 100% అవుతుంది. ఇది ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 915 డివైడెడ్ బై 122. సో, ఇప్పుడు మనం ఇది ఎన్ని సార్లు పోతుందో కాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది 61, ఇది 50. ఇప్పుడు ఇది ఎన్ని సార్లు పోతుంది? 61 అంటే ఒకసారి పోతుంది 61. బ్యాలెన్స్ ఎంత? 305. సో, ఇది ఎన్ని సార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. 50 × 15 ఎంత అవుతుంది మనకి? రూ. 750. సో, ఆప్షన్ డి మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 15. ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ 3.5 years ఆన్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ అట్ 16% ఇంట్రెస్ట్ రేట్ ఈస్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్వెస్టింగ్ అనదర్ అమౌంట్ ఫర్ 5 years ఎట్ 12.6. ఇప్పుడు మనకి 2 సేమ్ అని చెప్పేసాడు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ దేని మీద? ఒక దాని మీద 3.5 years 16%. ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలీదు కాబట్టి పి అనుకుంటున్నాను. సో, ఇది ఈక్వల్ టు ఇంకొకటి ఏమంటున్నాడు? ఈక్వల్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఇన్వెస్టింగ్ అనదర్ అమౌంట్. సో, ఇది P1. ఇది P2. వేరే అమౌంట్ అది. ఇక్కడ ఎంత అన్నాడు? 5 years అలాగే 12.6%. ఇక్కడ పాయింట్ తర్వాత వాల్యూ ఉంది. ఇక్కడ పాయింట్ తర్వాత వాల్యూ ఉంది. పాయింట్లు కొట్టేసేద్దాం. సో, ఇప్పుడు మనకి ఇంక మిగిలింది ఏముంటుంది మనకి? ఇక్కడ మనం 4 టేబుల్‌లో క్యాన్సెల్ చేయొచ్చా? 4 టేబుల్‌లో పోదు. సో, 3 టేబుల్‌లోనే పోతుంది. ఇక్కడ 100, 100 క్యాన్సెల్ చేసేద్దాం ఫస్ట్. ఇక్కడ మిగిలింది ఇది. ఇక్కడ మనకి 2 టేబుల్‌లో ఇది 8. 2 టేబుల్‌లో ఇది 6 టైమ్స్, ఇది 3 టైమ్స్ 63. ఇక్కడ 7 టేబుల్‌లో 5 టైమ్స్. 7 టేబుల్‌లో ఇది 9 టైమ్స్. 5, 5 క్యాన్సెల్. P1 టు P2 రేషియో ఎంత అవుతుంది మనకి? 9:8. వాడు అడిగిందేంటి? రేషియో ఆఫ్ 2 ఇన్వెస్టెడ్ అమౌంట్స్. సో, రేషియోనే మనం కనుక్కున్నాం. ఎంత? 9:8. సో, ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 16. అమౌంట్ ఇన్వెస్టెడ్ ఫర్ 5 years ఇట్ యీల్డెడ్ అన్ అమౌంట్ ఆఫ్ 5,250. ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ వాస్ 2% మోర్ దెన్ అమౌంట్ రిసీవ్డ్ వాస్ 5,600. సో, మనకేం చెప్తున్నాడంటే ఒక అమౌంట్ అనేది 5 years పెట్టేసాడంట. సో, 5 years‌కి మనకెంత అయింది? 5,250. ఒకవేళ 2% ఇంట్రెస్ట్ పెంచితే, సో, 5 years‌కి 2% ఇంట్రెస్ట్ అంటే ఎంత అవుతుంది మనకి? 10% అవుతుందా 5 years‌కి? సంవత్సరానికి 2% అంటే 5 years‌కి ఎంత అవుతుంది? 10%. ఈ 10% ఎంత అవుతుంది మనకి? ఇక్కడేమో 5,600 అవుతుందన్నాడు. అంటే ఈ 5,600లో 5,250 తీసేయండి. ఎంత? 350. ఈ 350 కదా ఈ 10%. ఇప్పుడు వాడేం అడుగుతున్నాడు? ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసావన్నాడు? 10% మీకు
350 అయితే 100% ఎంత అవుతుంది మీకు? 3500 అవుతుంది. సో, ఇది మన ఆన్సర్. ఆప్షన్ డి. సో, ఇలా మీరు పర్సెంటేజ్‌లు చేసుకోవచ్చు. ఎప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్‌లో మీకు వడ్డీలనేవి పెరగవు. ప్రతి సంవత్సరం ఒకటే ఉంటుంది కాబట్టి, ఒక సంవత్సరం 2% అంటే తర్వాత కూడా 2, 2, 2 అదే కంటిన్యూ అవుతుంది కాబట్టి 5 సంవత్సరాలకు 10%. ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది మనకి. దీనికి, దీనికి వ్యత్యాసం ఎంత అన్నాడు? మనకిది 10% అవుతుంది. అంతే కదా! స్టార్టింగ్‌లో ఉన్నదానికి దీనికి 2% తేడా. 5 సంవత్సరాలకు 10% తేడా. ఇక్కడ వీటి రెండిటికి డిఫరెన్స్ 350. సో, అలా కనుక్కున్నాం అనమాట. క్వెషన్ నంబర్ 17. ఇక్కడ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఫర్ 5 ఇయర్స్ ఎంతయిందన్నాడు? 3640. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 2% పెరిగిందన్నాడు. మరి 5 సంవత్సరాలకి ఎంత పెరిగినట్టది? ఇంటూ 2 ఇదంతా 10% పెరిగినట్టు. టోటల్ అమౌంట్ ఎంత పెరిగింది? 3920కి పెరిగింది. ఇంతకుముందు ఎంత ఉన్నింది మనకి? 3640 ఉన్నింది. సో, ఇది 0. ఇక్కడ 12లో 4 తీస్తే ఎంత మనకి? 8. ఇక్కడ ఒకటి బారో చేసాం కాబట్టి ఒకటి తక్కువ చేయాలి. సో, 8లో 6 తీస్తే ఎంత? 2. 280. సో, ఇదెంత మనకి? 280. మరిప్పుడు 100% ఎంతవుతుంది? వాడు అడిగింది అది అమౌంట్ ఎంత అడిగాడు. ఇదెంత అవుతుంది? 2800. 10 ఏమో 280. మరి 100 ఎంత అవుతుంది? ఇంటూ 10 కదా! సో, మన ఆన్సర్ ఇక్కడ. ఇలా సింపుల్‌గా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 18థ్ ప్రాబ్లమ్. ఇక్కడేమంటున్నాడంటే హౌ మెనీ ఇయర్స్ సర్టెయిన్ విల్ బి డబుల్డ్. సో, మన దగ్గర 100 ఉంది. ఈ 100 200 అవ్వాలి. ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇచ్చాడు మనకి? 28.75 అన్నాడు. సో, ఇప్పుడు ఇది ఇంట్రెస్ట్ రేట్ 28.75. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ 28.75 అంటే ఈ 0.75 అంటే ఏంటి? 3/4. ఇక్కడ 4 8 ఎంత మనకి? ఇది 32. 4 2 ఎంత? 8. 8 ప్లస్ 3 ఎంత? 11. 112 ప్లస్ 3/4 అంటే ఎంత? 115/4. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా యూజ్ చేసేయొచ్చు ఈ ప్రాబ్లమ్. 100 అనుకుంటా సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ కూడా ఎంత అవుతుంది మనకి? ఇక్కడ ప్రిన్సిపల్ అనేది కూడా 100 అవుతుంది. సో, ఇక్కడ ప్లస్ 100. ఈ 100 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది 2 కలిపితే మీకు 200. సో, ప్రిన్సిపల్ కూడా 100, సింపుల్ ఇంట్రెస్ట్ కూడా 100 అవుతుంది. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 115 సారీ ఇది ఇయర్స్ కదా! సో, ఇది ఇయర్స్. ఇయర్స్ ఎంత మనకి? 115/4. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? ఓకే. సారీ. కన్‌ఫ్యూజ్ చేసినట్టున్నాను. ఇది పర్సెంటేజ్. ఇది పర్సెంటేజి. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చేసాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడంటే ఇయర్స్ కనుక్కోమన్నాడు. సో, ఇయర్స్ మనకు తెలీదు కాబట్టి టీ. సో, ఇక్కడ టోటల్ డివైడెడ్ బై మనం ఏం చేస్తాం? 100. సో, ఈ 100 క్యాన్సెల్ అయిపోయిందా? ఇప్పుడు 5 టేబుల్‌లో ఇది 20 సార్లు. 5 టేబుల్‌లో ఇదెంత? 23 సార్లు పోతుంది. సో, ఇప్పుడు మనకి టైం ఎంత అవుతుంది? ఈ 4 అటు పోతే 4 ఇంటూ 20 80 డివైడెడ్ బై 23. సో, ఇది మనకి ఎన్ని సార్లు పోతుంది? 3 సార్లు పోతుందా? సో, 3 సార్లు అంటే ఎంత మనకి? 69. మిగిలింది ఎంత మనకి? 80 కదా! సో, 3 సార్లు అంటే 69. ఇక్కడ 1, 1 మిగులుతుంది. సో, ఇక్కడ 0. సో, ఇది ఆల్‌మోస్ట్ ఎంత టైమ్ పోతుంది మనకి? 5 టైమ్స్ పోతుంది. సో, 3.5కి దగ్గరలో ఎక్కడుంది మనకి? ఆప్షన్ బి ఉంది. సో, 3.5 అంటే మనకి 23 5లు ఎంత మనకి? 115. ఇది 115కి దగ్గరలో ఉంది. కానీ 115 కంటే తక్కువుంది. సో, ఇక్కడ ఇది ఆన్సర్ అవుతుంది. సో, మీరు కాలిక్యులేషన్ మొత్తం ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. క్వెషన్ నంబర్ 19. ఎట్ వాట్ పర్సెంటేజ్ విల్ ఇప్పుడు ఎంత పర్సెంటేజ్‌లో మనకేమవుతుందన్నాడు? అమౌంటు 15 సంవత్సరాలు అవుతుందన్నాడు. మీరు ఎంత అమౌంట్ తీసుకున్నా సేమ్ ఆన్సరే వస్తుంది. ఇప్పుడు 100 తీసుకుంటాను. నేనెప్పుడు పర్సెంటేజ్‌లో 100 తీసుకునేది మీకు కాలిక్యులేషన్ ఈజీగా ఉంటుందని. మీరు అమౌంట్ ఎంత తీసుకున్నా పర్సెంటేజ్ అంతే ఉండిద్ది. ఇయర్స్ అంతే ఉండిద్దన్నప్పుడు అమౌంట్ ఎంత తీసుకున్నా గాని సేమ్ అమౌంటే మీకు ఇప్పుడు మీరు 100 500 అయ్యిద్ది. లేదంటే 500 1000 అయ్యిద్ది. మీరెలా తీసుకున్నా గాని ఆన్సర్ అదే వస్తుంది. నేను 100 తీసుకుంటానిప్పుడు. 100 ఏమవుతుంది? 200 అవుతుంది. అంటే ఇక్కడ వడ్డీ ఎంత? 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా డైరెక్ట్‌గా ఏసేయండి. సో, సింపుల్ ఇంట్రెస్ట్ 100 ఈక్వల్ టు 100 ఇంటూ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలుసా? తెలీదు. సో, 6 ఇంటూ టీ ఎంత మనకి? 15 ఇయర్స్ డివైడెడ్ బై 100. 100, 100 క్యాన్సిల్. 5 టేబుల్‌లో 3 సార్లు, 5 టేబుల్‌లో 20. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 20/3 అంటే ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 20/3 డైరెక్ట్‌గా ఇచ్చాడు. ఆప్షన్ సి. క్వెషన్ నంబర్ 20. అన్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ 775 ఫర్ 6 ఇయర్స్ యీల్డ్స్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 372. సో, రూ. 775 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాం.
6 సంవత్సరాలకు అది ఎంత వచ్చిద్దన్నాడు? 372. మరి సంవత్సరానికి ఎంత వచ్చిద్దో చూద్దాం. 372 డివైడెడ్ బై 6. 6 ఆరులు ఎంత మిగిలింది 12. సో, 2. ఒక సంవత్సరానికి మనకెంతొచ్చింది? 62. ఇప్పుడు పర్సెంటేజ్ డైరెక్ట్‌గా కనుక్కోవచ్చు. ఎంత? పర్సెంటేజ్ డివైడెడ్ బై సమ్ ఎంత మీద? 770 మీద. సో, ఇంటూ 100. సో, ఇప్పుడు ఇది కాలిక్యులేట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది 25 టేబుల్‌లో పోతుందా? 25 టేబుల్‌లో 4 టైమ్స్, 25 టేబుల్‌లో 3 టైమ్స్ ఎంత? 75. బ్యాలెన్స్ ఎంత? 25. సో, ఇది ఎంత అవుతుంది మనకి? ఒకసారి పోతుంది. సో, ఇది ఎన్ని సార్లు పోతుంది మనకి? 2 సార్లు పోతుంది. 2 ఇంటూ 4 8% మన ఆన్సర్. సో, ఆప్షన్ బి. క్వెషన్ నంబర్ 21. Money deposits 12,500 in a bank and it becomes 15,500 in 6 years. మన దగ్గర 12,500 ఉన్నాయి. సో, ఇది బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే 15,500 అయింది. అంటే డిఫరెన్స్ ఎంత మనకి? 3,000. ఈ 3,000 6 సంవత్సరాలకొచ్చినియి. మరి ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత? అది కనుక్కొని మనం వడ్డీ కనుక్కోవచ్చు. 6 సంవత్సరాలకు 3,000 మరి ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది మనకి? 500. సో, ఇది ఒక సంవత్సరానికి 500. మనం పెట్టుబడి పెట్టింది ఎంత? 12,500. సో, దీని మీదే కదా మనం పర్సెంటేజ్ కనుక్కోవాలి. సో, 500 డివైడెడ్ బై 12,500 ఇంటూ 100. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. ఇది ఎన్ని సార్లు పోతుంది మనకి? 25 సార్లు. ఇది ఎన్ని సార్లు పోతుంది మనకి? 4 సార్లు. సో, మన పర్సెంటేజ్ ఎంత? 4%. ఆప్షన్ ఏ. క్వెషన్ నంబర్ 22. ఇన్వెస్ట్‌మెంట్ 1,125 ఫర్ 3 మంత్స్. ఇక్కడ 3 మంత్స్ అని చెప్పాడు. ఇక్కడ ఇది ఎంత అన్నాడు? 27. ఇప్పుడు 3 మంత్స్‌కి మనకు ₹27 ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ రేట్ ఎంతో కనుక్కోమంటున్నాడు. డైరెక్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ ఇచ్చేసాడు. సో, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 1,125. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? 27 కదా! డైరెక్ట్‌గా ఇక్కడే 27 అని రాసేయండి. ఇంటూ ఇక్కడ మంత్స్ గదా! సో, ఇయర్ అయితే డైరెక్ట్‌గా పైన రాసేస్తాం. 3 మంత్స్ అన్నాడు. అంటే 3/12 ఇంటూ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలుసా? తెలీదు. సో, ఇక్కడ 6 డివైడెడ్ బై అన్నిటికి కలిపి ఏం చేస్తాం? 100. ఇక్కడ ఇది ఎన్ని సార్లు పోతుంది మనకి? 4 సార్లు పోతుంది. సో, ఇప్పుడు 25 టేబుల్‌లో ఇదెంత? 4 సార్లు. ఇప్పుడు ఇది 25 టేబుల్‌లో మనకి ఎన్ని సార్లు పోతుంది? 4 సార్లు 100. బ్యాలెన్స్ ఎంత మిగిలింది? 125. సో, 125 అంటే మనకి ఎన్ని సార్లు పోతుంది 25 టేబుల్‌లో? 5 టైమ్స్ పోతుంది. 9 టేబుల్‌లో. సో, 9 టేబుల్‌లో 3 టైమ్స్, 9 టేబుల్‌లో ఇదెన్ని? 5 టైమ్స్ పోతుంది. సో, ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇక్కడ 4 ఇంటూ 4 ఎంత? 16. 16 ఇంటూ 3 ఎంత? 48 బై ఈ 5 అటు పోతే బైలో వస్తుంది. సో, డివైడెడ్ బై 5. సో, ఇది 9 సార్లు ఎంత? 45. బ్యాలెన్స్ 3 అంటే ఎంత? 0.6. మీకెప్పుడైనా సరే ఇలా 48/5 ఇట్లా మల్టిపుల్ ఆఫ్ 5 ఉండిందనుకోండి. ఏం చేస్తారు? ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేసేయండి. అప్పుడెంత? 96 డివైడెడ్ బై 10 అంటే 9.6. ఇలా మీరేం లేదు. సింపుల్‌గా ఇంటూ 2 చేసి ఒక పాయింట్ పెట్టేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో, ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. క్వెషన్ నంబర్ 23. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 ఇయర్స్ ఆన్ అన్ అమౌంట్ ఆఫ్ 1,775. ఎంతన్నాడు? 852. సో, 852 అనేది మనకి ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంత? 1,775. ఇయర్స్ ఎంత? 6 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలుసా? తెలీదు. సో, 6. ఇక్కడ టోటల్ డివైడెడ్ బై 100. ఇక్కడ 6 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు పోతుంది? ఒకసారి పోతుంది. బ్యాలెన్స్ ఎంత? 25. 4 సార్లు. బ్యాలెన్స్ ఎంత? 12. సో, 2 సార్లు. సో, ఇప్పుడు మనకి 1, 4, 2. ఇక్కడ మనకి 2 టేబుల్‌లో పోదు. ఇక్కడ మనకి 7 టేబుల్‌లో పోతుందా అంటే 7 టేబుల్‌లోనూ పోదు. సో, ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలి? ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ 25 టేబుల్‌లో ఇది 4 టైమ్స్. ఇవి కాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయొచ్చు. ఇది ఎన్ని సార్లు పోతుంది మనకి? 175. సో, 175 అంటే మనకి ఎన్ని సార్లు పోతుంది? 75 టైమ్స్ పోతుంది. ఇక్కడ 75 టైమ్స్ పోతే 7 టైమ్స్ పోతుంది. 25 ఇంటూ 7 ఎంత? 35. 14 ప్లస్ 3 ఎంత? 175. సో, ఇప్పుడు మనకి 7 టైమ్స్ పోతుంది. 25 7. ఇక్కడ మిగిలింది ఎంత? 25 అంటే 1 టైమ్ పోతుంది. ఇది ఎన్ని సార్లు పోతుంది మనకి? 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ మనకి మిగిలింది ఎంత? 2. ఇక్కడ మిగిలింది ఎంత? 4. సో, ఈ 4 అటు పోతుంది. 2 ఇంటూ 4 8%. సో, ఇక్కడ ఆప్షన్ ఏ. ఫస్ట్ ఇప్పుడు సింపుల్ చేసేయండి. ఉన్న కాలిక్యులేషన్స్ అన్నీ చూసుకొని సింపుల్ చేసి తర్వాత పెద్ద నంబర్స్‌కెళ్ళండి. క్వెషన్ నంబర్ 24. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ బిల్ 600 బికమ్స్ 660 ఇన్ 2 ఇయర్స్. 600 ఉంది. 660 అవుతుంది. ఎంత? 2 ఇయర్స్‌కి. అంటే 60 పెరిగింది. ఈ 60కి ఎంతకి?
2 ఇయర్స్‌కి. మరి 1 ఇయర్‌కి ఎంత అవుతుంది అది? 60 డివైడెడ్ బై 2 30 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మనల్ని సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోమన్నాడు. దేని మీద? మనం ఇచ్చింది 600 మీద కాబట్టి 30 డివైడెడ్ బై 600 ఇంటూ 100. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు ఎలా కనుక్కుంటామంటే ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ అమౌంట్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ 100. సో, ఇక్కడ ఇది ఎన్ని సార్లు పోతుంది మనకి? 20 సార్లు పోతుంది. ఇది ఎన్ని సార్లు పోతుంది మనకి? 5 సార్లు పోతుంది. సో, మన ఆన్సర్ ఎంత? 5%. ఆప్షన్ డి. క్వెషన్ నంబర్ 25. Neha amount 8,000 becomes 9,200 after 3 years at a ఫిక్స్డ్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్. సో, ఇప్పుడు మనకి 8,000 ఏమైంది? 9,200 అయింది. అంటే ఎంత పెరిగింది? 1,200 పెరిగింది 3 ఇయర్స్‌కి. మరి 1 ఇయర్‌కి ఎంత అవుతుంది? 1,200 డివైడెడ్ బై 3 రూ. 400. ఇప్పుడు రేట్ ఎంత కనుక్కుందాం ఫస్ట్. సో, ఇప్పుడు 400 డివైడెడ్ బై ఇక్కడ ఎంత మనకి 8,000 ఇంటూ 100. సో, ఇది ఎన్ని సార్లు? 20 సార్లు పోతుంది. ఇది ఎన్ని సార్లు? 5. సో, 5%. ఇప్పుడు ఏమంటున్నాడు? 2% పెరిగిందంట. 2% పెరిగితే వాట్ అమౌంట్ వుడ్ షీ హావ్ రిసీవ్డ్? 2% పెరగడం వల్ల వాడికి ఎక్స్‌ట్రాగా ఎంతొచ్చిద్ది? అది వాడు అడుగుతుంది. సింపుల్‌గా కనుక్కోండి మీరు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 5% ఉంది. ఇప్పుడు ఎంత అవుతుంది మనకి? ఇది 7% అవుతుంది. ఎందుకంటే +2 కదా! సో, ఇక్కడ +2% వాడిచ్చింది. అమౌంట్ ఎంత మనకి? 8,000. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 7. ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్. డివైడెడ్ బై 100. 0, 0 క్యాన్సల్. సో, 7 ఇంటూ 3 ఎంత? 21. 21 ఇంటూ 80. ఒక 80, 80. 2 80లు ఎంత? 160. 1680. సో, 1680. ఈ అమౌంట్ ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్. వాడు అడిగిందేంటి? వాట్ అమౌంట్ వుడ్ షీ హావ్ రిసీవ్డ్? సో, 8,000 ఇచ్చాము. దాని మీద వడ్డీ ఎంత పడింది? 1,680. టోటల్ ఎంత వస్తుంది మనకి? 9,680. సో, ఇది మన ఆన్సర్. ఆప్షన్ డి. క్వెషన్ నంబర్ 26. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ 130 ఈస్ మన దగ్గర సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఏమంటున్నాడంటే ప్రిన్సిపల్‌కి 1/36 అవుతుందన్నాడు. సో, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 1/36 ఇంటూ ప్రిన్సిపల్. ఇది వాడిచ్చింది. ఇప్పుడేమంటున్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ ఈక్వల్. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6, టీ ఈ 2 ఈక్వల్ అంటున్నాడు. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్‌కి? ఎస్ఐ ఈక్వల్ టు పీఆర్‌టీ బై 100. ఇది ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేయండి. సో, ఇప్పుడు మనకి ఇది 1/36. దీన్నేం చేస్తాం మనం? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 1/36 ప్రిన్సిపల్. ఇలా రాసుకోవచ్చా? సో, ఇది పి ఇంటూ ఆర్. మనకు కావాల్సిందేంటి? ఆర్ కావాలి. ఆర్‌ని అలాగే ఉంచేయండి. ఇంటూ టీ. సో, టీ ఈక్వల్ టు ఆర్ కదా! సో, దీన్ని టీని ఆర్‌గా మార్చేయండి. డివైడెడ్ బై 100. ఇప్పుడు ప్రిన్సిపల్ క్యాన్సల్ అయిపోయింది. ఇంక మిగిలిందేంటి మనకి? ఇక్కడ ఆర్ ఇంటూ ఆర్, ఆర్ స్క్వేర్ మిగిలింది. ఈ 100 అటు పోతుంది. సో, 100 డివైడెడ్ బై 36. సో, ఆర్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 100 డివైడెడ్ బై 36 అంటే 10/6. సో, 10/6 ఇక్కడ మనకి 10/6 ఎక్కడ ఉందంటే ఎక్కడా లేదు. 2 టేబుల్‌లో ఏం చేస్తాం? 5 సార్లు, ఇది 3 సార్లు. సో, పర్సెంటేజ్ ఎంత అవుతుంది? 5/3%. ఇది మన ఆన్సర్. ఎక్కడుందంటే మనకి ఆప్షన్ బిలో ఉందన్నమాట. క్వెషన్ నంబర్ 27. ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ 1,080 రూపీస్. ఎంత? 3 మంత్స్‌కి. అది ఎంత అవుతుందంటున్నాడు మనకి? 27 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుందన్నాడు. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ ఇక్కడ మనకెంత పీరియడ్? టైమ్ 3 డివైడెడ్ బై 12 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి తెలీదు. సో, ఇక్కడ 6 అనుకుందాం. సో, ఇది టోటల్ డివైడెడ్ బై 100 చేయాలి కదా! ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సల్. సో, 27 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 4, 3 ఎంత? 12. 12, 12 క్యాన్సల్. సో, R ఎంత అవుతుంది మనకి? ఇక్కడ 10 ఉంది. సో, 10 అటు పోతే ఏమవుతుంది మనకి? 10 అవుతుంది. సో, 10% మన ఆన్సర్ ఆప్షన్ డి. క్వెషన్ నంబర్ 28. ఇన్వెస్ట్‌మెంట్ 875. సో, మనం రూ. 875 ఇన్వెస్ట్ చేసాం. ఎంత? 3 మంత్స్‌కి
అది ఎంత అయింది? రూ. 21 అయింది. సో, ఒకటి మీరు పర్సెంటేజ్ బేసిస్‌లో తీసుకోవచ్చు. కానీ ఇక్కడ పర్సెంటేజ్ బేసిస్‌లో తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ తెలీదు కాబట్టి మనం డైరెక్ట్‌గా ఫార్ములా ఏసి చేయడమే. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ ఇదెంత 3 మంత్స్. సో, 3/12 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో, ఇది 6. సో, ఇది డివైడెడ్ బై 100 ఏసుకుందాం. 3 టేబుల్‌లో మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? ఇది 4 టైమ్స్ పోతుంది. సో, ఇప్పుడు 25 టేబుల్‌లో ఇది 4 టైమ్. 25 టేబుల్‌లో పోతుందని మీకెలా తెలుసు అంటే, 25 టేబుల్‌లో మీకు ఇది రిపీట్ అవుతానే ఉంటాయి. సో, ఇవి మీకు రిపీట్ అవుతానే ఉంటాయి. ఇవి మీకు రిపీట్ అవుతున్నాయి అంటేనే మీకు 25 టేబుల్‌లో పోతున్నట్టు. లాస్ట్‌లో 25 ఉండాలి, లేదా 15 ఉండాలి, 75 ఉండాలి, 0, 0 ఉండాలి. అంటే లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకోవాలి. డివిజిబిలిటీ రూల్ 5 ఏం చెప్తుందంటే లాస్ట్ డిజిట్ 5తో పోతే సరిపోతుంది. డివిజిబిలిటీ రూల్ 25 లాస్ట్ 2 డిజిట్. మరి డివిజిబిలిటీ రూల్ 125 ఇదేం చెప్తుంది? లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేయాలి. సో, ఇలా అన్నమాట. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ చేద్దాం. ఇప్పుడు మనకి 25 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 3 టైమ్స్ పోతుంది. ఎంత? 75. మిగిలిందెంత? 125 అంటే 5 టైమ్స్ పోతుంది. 7 టేబుల్‌లో ఇది 3 టైమ్స్, 7 టేబుల్‌లో ఇది 5 టైమ్స్. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4 ఇంటూ 4 16. 16 ఇంటూ 3 ఎంత? 48. సో, 48/5 ఎంతవుతుంది మనకి? 48 ఇంటూ 2 ఎంత? 96. ఇక్కడ డివైడెడ్ బై 5 కాబట్టి పాయింట్ పెట్టుకోవాలి. మీకిందాక చెప్పా కదా! ఇంటూ 2 డివైడెడ్ బై 2 చేసుకొని చేయొచ్చు. లేదంటే మీరు డైరెక్ట్‌గా చేసినా ఇక్కడ 9.6% వస్తుంది. ఆప్షన్ బి. క్వెషన్ నంబర్ 29. Raghu has invested 1000 and received 1300 ఆఫ్టర్ ఎక్స్ ఇయర్స్. సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు. సో, ఇప్పుడు మనకి 1000 ఇన్వెస్ట్ చేస్తే 1300 వచ్చింది. ఇంట్రెస్ట్ ఎంత మనకి? 300. ఎంత ఇన్వెస్ట్ చేసాం? 1000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? 6. ఇక్కడ ఎన్ని ఇయర్స్ అన్నాడు? ఎక్స్. సో, ఇది ఎక్స్ అలాగే ఉంచండి. డివైడెడ్ బై 100. సో, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. ఈ 0, ఈ 0 క్యాన్సల్ అయిపోయింది. ఇప్పుడు 3 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు. 2 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు పోతుంది? 5 సార్లు. సో, ఎక్స్ ఎంత అవుతుంది? 5. సో, ఇదేంటిది మనకి ఎక్స్ అనేది ఇయర్స్ కదా మనం చెప్పేది. 5 ఇయర్స్. సో, ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. క్వెషన్ నంబర్ 30. ఎట్ వాట్ టైమ్ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1800 ఎట్ 5% పర్ యానమ్ బి 390? ఇప్పుడు అది రూ. 390 ఎప్పుడవుతుంది? అది వాడు అడిగింది. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎంత? 390. మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం? 1800. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5. ఎన్ని సంవత్సరాలకి? అది తెలీదు మనకి. సో, ఇది ఎక్స్ అనుకుందాం. డివైడెడ్ బై 100. ఇప్పుడు ఇక్కడ 2 సున్నాలు, 2 సున్నాలు క్యాన్సల్ అయిపోయింది. సో, ఇప్పుడు ఇక్కడ 5 టేబుల్‌లో పోతుందా మనకి? సో, 5 టేబుల్‌లో ఇది పోతుంది. 5 ఏళ్ల ఎంత మనకి? 35. బ్యాలెన్స్ ఎంత? 40. 8 సార్లు పోతుంది. ఇప్పుడు 2 టేబుల్‌లో ఇదెంత పోతుంది? 39. ఇదెంత పోతుంది? 9. ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 39. ఈ 9 అటు పోతే డివైడెడ్ బై 9. సో, ఇది ఎన్ని సార్లు పోతుంది మనకి? 4 టైమ్స్ పోతుంది. బ్యాలెన్స్ ఎంత? 3. సో, 3/9. ఇది ఎన్ని సార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. అంటే 4 1/3. ఇది ఇయర్స్‌లో. సో, ఇప్పుడు ఇది ఇయర్స్‌లో చెప్పాము. 1/3 ఇయర్స్‌ని మనం మంత్స్‌లోకి మార్చుకోవాలంటే ఏం చేస్తాం? ఇంటూ 12 చేస్తాం. సో, ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 4. అంటే 4 మంత్స్ కదా! 1/3 ఆఫ్ ఇయర్ అంటే ఎంత? 4 మంత్స్. సో, ఇది 4 ఇయర్, 4 మంత్స్. సో, మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. క్వెషన్ నంబర్ 31. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమంటున్నాడు? మనకి 9/4 ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు మళ్ళీ? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 9/4 ఆఫ్ ప్రిన్సిపల్ అని చెప్పాడు. అలాగే ఇంట్రెస్ట్ రేటు, ఇంట్రెస్ట్ రేటు, టైము 2 సేమ్ అంటున్నాడు. ఇప్పుడు మనల్ని కనుక్కోమంటాడు అమౌంట్ ఎంత అని. ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PRT/100. ఇప్పుడు నేను సింపుల్ ఇంట్రెస్ట్‌ని పీలోకి మార్చుకుంటాను. 9/4P ఈక్వల్ టు P ఇంటూ ఆర్ మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? అమౌంట్ కనుక్కోవాలి. సో, ఇక్కడ మనం అమౌంట్ మాత్రమే కనుక్కోవాలి కదా! వాట్ పీరియడ్ ఆఫ్ వాట్ దెన్ ఫర్ వాట్ పీరియడ్ ద అమౌంట్ వాస్ డిడక్టెడ్. అంటే ఇక్కడ అమౌంట్ అడగలేదు. వాడు వాట్ పీరియడ్ అన్నాడు. అంటే ఆ పీరియడ్ ఎంతో కనుక్కోవాలి. అంటే టైం కనుక్కోమన్నాడు. మనకి రేటు ఇక్కడ రేట్ అనేది నేను టైంలోకే మార్చుకుంటాను. ఇంటూ టీ. ఇక్కడ టీ. సో, ఇది కూడా టీ. నేను 2 టీలోకి ఎందుకు మార్చుకున్నాను? మనకి టైమే కావాలి. ఇక్కడ డివైడెడ్ బై 100. 4 టేబుల్‌లో ఇది ఎంత పోతుంది? 25 సార్లు. టీ
టీ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకు మిగిలింది ఏంది? టీ ఇంటూ టీ అంటే టీ స్క్వేర్. ఈ 25 అటుపోతుంది. సో, 9 ఇంటూ 25 అంటే టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ 25 అంటే ఇది ఎంత అవుతుంది? 3 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే ఎంత? 3. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఎంత? 5. సో, ఇది ఎంత అవుతుంది మనకి? 15. సో, 15 ఇయర్స్. ఇక్కడ ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 32. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ పెయిడ్ బై బ్యాంక్స్ ఫర్ 2 ఇయర్స్ అట్ 5,000 రూపీస్. సో, ఇప్పుడు ఇది ఏ, బి. సో, ఇప్పుడు వీళ్ళిద్దరికీ మనం ఎంత ఏస్తున్నామంటే 5,000 రూపీస్ అనేది మనం డిపాజిట్ చేస్తున్నాం 2 బ్యాంకుల్లోనూ. ఈ 2 బ్యాంకులకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే డిఫరెన్స్ ఇది. సో, డిఫరెన్స్ ఎంత అంటే 25 రూపీస్. ఇది ఎన్ని ఇయర్స్‌కి? 2 ఇయర్స్‌కి. మరి 1 ఇయర్‌కి ఎంత? 25 డివైడెడ్ బై 2 అంటే 12.5. సో, మనకి 12.5 రూపీస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ డిఫరెన్స్‌ని ఇంట్రెస్ట్ రేట్‌లో చెప్పమంటున్నాడు. ఈ 12.5 అనేది మనకు దేని మీద వస్తుంది? 5,000 మీద వస్తుంది. పర్సెంటేజ్ అంటే మనం ఏం చేస్తాం? ఇంటూ 100. ఇప్పుడు ఇక్కడ 2 సున్నాలు, 2 సున్నాలు క్యాన్సల్. ఇప్పుడు 12.5ని మనం 4 టైమ్స్ చేస్తే ఏమొస్తుంది మనకి? 50 వస్తుంది. సో, 12.5 ఇంటూ 2 చేస్తే ఎంత మనకి? 25నా? సో, ఇక్కడ ఏం లేదు. మీకు ఇంటూ 4 చేస్తే మీకు అలా వస్తుందనమాట. ఈక్వల్ టు 1/4. 1/4 అంటే ఎంత? 0.25%. సో, మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అనమాట. సో, మీరు ఇక్కడ చెక్ చేయాల్సింది ఏందంటే ఇక్కడ మెయిన్ పాయింట్ 2 ఇయర్స్‌కి అన్నాడు. మీరు డైరెక్ట్‌గా 1 ఇయర్ అనుకోని చేశారంటే మీకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. క్వెషన్ నంబర్ 33. విమల్ హ్యాడ్ గివెన్ ఎ లోన్ ఆఫ్ 5,000 టు కమల్ ఫర్ 2 ఇయర్స్ అండ్ టు సుమల్ ఎ లోన్ 3,000 ఫర్ 4 ఇయర్స్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్. ఇప్పుడు మనకి విమల్ ఏం చేశాడు? 5,000 కమల్‌కి ఇచ్చాడు. ఎంతకి? 2 ఇయర్స్‌కి. సో, 5,000 2 ఇయర్స్‌కి. మళ్ళీ ఇంకొకటి ఏం చేశాడు? 3,000 అమౌంట్ ఇచ్చాడు. ఎవరికి? సుమల్‌కి. ఎంత? 4 ఇయర్స్‌కి. మొత్తానికి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందని చెప్తున్నాడంటే 2,200. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంతో కనుక్కోమంటున్నాడు. మనకు టోటల్‌గా వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడంటే 2,200. సో, ఫార్ములా ఏంటి? PTR/100 కదా! సో, ఇప్పుడు ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఎంత? 5,000. ఇక్కడ టైమ్ ఎంత? 2 ఇయర్స్. ఇంట్రెస్ట్ రేట్ ఎంతో తెలీదు. సో, R డివైడెడ్ బై 100. ఇది ఎవరి మీద? ఇది కమల్‌కి. ఇది సుమల్‌కి. వీళ్ళిద్దరిది ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఎంతొస్తుంది మనకి? 2,200 వస్తుంది. సో, ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ యాడ్ చేద్దాం. 3,000 ఇంటూ 4 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R డివైడెడ్ బై 100. సో, ఇక్కడ ఏం చెప్పాడు? ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇద్దరికీ సేమే ఉంటుంది. అది వాడు చెప్పింది. ఈక్వల్ టు మనకిద్దరికీ కలిపి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 2,200. ఇక్కడ 100, ఇక్కడ 100. రెండిటికి 100 కామన్‌గా ఉంది. 100 ఎల్‌సిఎం తీసుకుంటే ఈ 100 అటెళ్తుంది. సో, ఇక్కడ 5,000 ఇంటూ 2 ఎంతవుతుంది? 10,000 R. ప్లస్ ఇక్కడ 4 ఇంటూ 3 12. ఇక్కడ 12,000 R. ఈక్వల్ టు ఎంత? 22, 2 సున్నాలు, మళ్ళీ ఇక్కడో 2 సున్నాలు. సో, 2,20,000. ఇక్కడ మనకి 10,000 ప్లస్ 12,000 ఎంతవుతుంది మనకి? 22,000 R ఈక్వల్ టు 2,20,000. ఇది ఎన్ని సార్లు పోతుంది మనకి? 10 సార్లు పోతుంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? 10%. సో, మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనమాట. క్వెషన్ నంబర్ 34. Anuj invested some money in a scheme for 3 years at a simple interest rate 12% per annum. సో, మనకి 3 ఇయర్స్‌కి అట్ ది రేట్ 12% ఇంట్రెస్ట్‌కి ఇన్వెస్ట్ చేసాడు అమౌంట్. అది కాకుండా హి ఇన్వెస్టెడ్ 3 టైమ్స్ ఇన్ ది సెకండ్ ప్లాన్ ఫర్ 2 ఇయర్స్. సో, ఇక్కడ ఎక్స్ ఇన్వెస్ట్ చేస్తే 3 టైమ్స్ అంటే ఎంత? 3x ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఎక్కడ? సెకండ్ ప్లాన్ ఫర్ 2 ఇయర్స్. సో, ఇక్కడ 2 ఇయర్స్‌కి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? సేమే ఉంటుంది కదా! ఏం చెప్పలేదు. సేమే ఉంటుంది. సేమ్ ఇన్వెస్ట్‌మెంట్ కిందగా. అమౌంట్ మారిందంతే. ఇఫ్ హి హాస్ ఎర్న్డ్ ద సేమ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ బోత్ ద స్కీమ్స్, వాట్ ఈస్ ద నార్మల్ రేట్ ఆఫ్ ది సెకండ్ ప్లాన్? అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇద్దరిది సేమ్ కాదు. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్స్ అనుకో, ఇది వై అనుకుందాం. లేదంటే ఇంట్రెస్ట్ రేట్ ఆరే అనుకుందాం. ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే ఇంట్రెస్ట్ రేటు ఇద్దరికీ సేమే అంట. అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ సేము. ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనకి 12% ఉంది కదా! ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? అది కనుక్కోమంటున్నాడు. మనకు ఫార్ములా తెలుసు డైరెక్ట్‌గా.
ఇక్కడ అమౌంట్ ఇన్వెస్టెడ్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ కదా! సో, ప్రిన్సిపల్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 కదా! డివైడెడ్ బై 100 ఈక్వల్ టు, సో, ఇక్కడ ఈక్వల్ టు ఎందుకు? సో, ఇక్కడ ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అంతే వస్తుంది. ఇక్కడ ఎంత ప్రిన్సిపల్ 3x ఇంటూ ఇయర్ ఎంత మనకి 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ r డివైడెడ్ బై ఎంత మనకి 100. 100 క్యాన్సిల్, x క్యాన్సిల్, 3 క్యాన్సిల్డ్, 2 ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6%. ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. క్వెషన్ నెంబర్ 35. An interest on an amount borrowed at an annual rate 6% in X years is 1/3 of its principal. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఎక్స్ కనుక్కోమంటున్నాడు. డైరెక్ట్‌గా సింపుల్ ఇంట్రెస్ట్ చేసి మనం ప్రాబ్లం చేయొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా, సో, ఎస్ఐ ఈక్వల్ టు పిఎన్ఆర్ బై 100. సో, పీటీఆర్. ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? 1/3 ఆఫ్ ప్రిన్సిపల్. సో, 1/3 ఆఫ్ పి ఈక్వల్ టు పి ఇంటూ టైం ఎంత మనకి తెలియదు కదా! సో, టైంని మనం ఎక్స్ అనుకున్నాము. ఇక్కడ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6 డివైడెడ్ బై 100. ఇక్కడ 2 టేబుల్‌లో ఇది 3 టైమ్స్, ఇది 50. ఇక్కడ పి క్యాన్సిల్. సో, ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఈ 50 అటుపోతుంది. ఈ 3 ఇటొస్తే 3 ఇంటూ 3 ఎంత? 9. సో, 50 డివైడెడ్ బై 9. ఇక్కడ మనకన్నీ మిక్స్డ్ ఫ్రాక్షన్స్‌లో ఈ టైప్‌లో ఉన్నాయి కాబట్టి మనం కూడా దీన్ని సింప్లిఫై చేద్దాం. 9 45 పోవాలి. ఇప్పుడు మనకి 5 సార్లు పోతుంది. 45. బ్యాలెన్స్ ఎంత? 5. సో, 5/9 ఎక్కడుందంటే మనకి ఆప్షన్ ఏ. సో, ఇది ఇయర్స్ అనమాట. క్వెషన్ నెంబర్ 37. సో, ఇక్కడ మనకి ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 50 రూపీస్. సో, ₹50కి మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైమ్ డివైడెడ్ బై 100. ఇక్కడ మనకి 6 మంత్స్‌కే కనుక్కోమని చెప్పాడు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమన్నాడు? 10% ఫర్ ఈచ్ మంత్. అంటే ఒక నెలకి 10%. ఒకటి మీరు సంవత్సరాల్లోకి మార్చుకొని చేసుకోవచ్చు. లేదంటే ఒక్కొక్క నెలకి కింద తీసుకోవచ్చు మీరు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఒక్కొక్క నెలకి తీసుకుంటాను. సో, ఇప్పుడు ఇదేమవుతుంది? ₹50. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? ఒక నెలకి 10%. ఇక్కడ మనకి 6 నెలలు. సో, ఒక నెల కింద తీసుకుంటే ఒక నెల ఒకటే రాస్తాం. ఇక్కడ ఎన్ని నెలలు? టోటల్ 6 నెలలు కాబట్టి ఇంటూ 6. సో, ఇలా మీరు నెలల్లోనే టోటల్‌గా తీసుకున్నాను. నేను 6 నెలలకే కాలిక్యులేట్ చేస్తున్నాను. సో, ఇక్కడ 0, ఇక్కడ 0, 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయినాయి. 5 6లు ఎంత మనకి? ₹30. సో, ₹30 మన ఆన్సర్. వడ్డీ ఎంత అవుతుందంటే ₹30. ఆప్షన్ డి. క్వెషన్ నెంబర్ 38. అట్ ఎ కాంపౌండ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ 800 బికమ్స్ 956. ఇక్కడ కాంపౌండ్ రేట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, మొత్తం కలిపి అని అర్థం. సో, మనం 800 పెడితే 3 సంవత్సరాల తర్వాత మనకి 956 వస్తుంది. అంటే ఎంత? ఇక్కడ 156. ఇదేంటిది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. సో, ఇది ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. ఇఫ్ ద ప్రిన్సిపల్ బికమ్స్ 1052 ఇన్ ద సేమ్ పీరియడ్, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? సో, ఇప్పుడు మనకి ఇక్కడ ₹156 కదా పెరిగింది. కానీ వాడేమంటున్నాడు? సేమ్ పీరియడ్‌కి అంటే ఈ 3 సంవత్సరాలకే అది 1052 అయితే 800 ఉండేది 1052 అయితే ఇక్కడ ఎంత వచ్చినట్టు మనకి? 252. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది కూడా 3 సంవత్సరాలకి. ఇప్పుడు ఏమంటున్నాడంటే మనకి ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ పెరిగింది? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్? ఇంట్రెస్ట్ రేట్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది? పెరిగిన దాని వరకే. సపోజ్ ఇది 5% అయితే ఇది 10% అయిందనుకో, ఎంత పెరిగినట్టు? 5% పెరిగినట్టు. అది వాడు అడుగుతుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎలా చెప్పాను? పర్సెంటేజ్‌లో తీసుకొని చేయాలి. ఇక్కడ ₹252, ఇక్కడ 156. సో, తీసేసేయండి. సో, ఇదెంత అవుతుంది మనకి? 12లో 6 తీస్తే 6. ఇక్కడ మనకి ఒకటి బారో చేశాం కాబట్టి ఎంత అవుతుంది? 24. 24లో 15 అంటే 9. సో, ₹96. సో, ఇది 3 ఇయర్స్‌కి. ఇప్పుడు 3 ఇయర్స్‌కి ఇది ₹96. మరి ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది? 96/3 ₹32 అవుతుంది. సో, ఇది ఒక సంవత్సరానికి మనకు ₹32 పెరిగిందనమాట. 1 ఇయర్‌కి ₹32 పెరుగుతుంది. ఇక్కడికి డిఫరెన్స్. ఈ ₹32 దీని మీద పర్సెంటేజ్‌లో కనుక్కుంటే సరిపోతుంది. ₹32 దేని మీద? 800 మీద ఇంటూ 100 కదా పర్సెంటేజ్. 0, 0 క్యాన్సిల్. 8లో ఎన్ని సార్లు పోతుంది? 4 సార్లు. అంటే ఎంత పెరిగినట్టు మనకి? 4% పెరిగినట్టు. సో, ఓవరాల్‌గా మనకు పర్సెంటేజ్ అనేది ఇట్టా అమౌంట్‌లు తీసుకొని అమౌంట్‌ల మీద పర్సెంటేజ్ ఏసుకొని చేసేయొచ్చు. ఇదే సింపుల్ అప్రోచ్.
మీకు చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇదే మీకు సింపుల్‌గా 4 స్టెప్స్‌లో అయిపోతుంది. మీరు ప్రతీదీ ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ కోసం నేను ఎంత నీట్‌గా రాసాను. ఎగ్జామ్ హాల్‌లో మీరు డైరెక్ట్‌గా చూడంగానే చేసుకొని వెళ్ళిపోవచ్చు. క్వెషన్ నంబర్ 39. ఫైండ్ ద టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇక్కడ 3 ఇయర్స్‌కి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అన్నాడు? 7% అది రూ. 500 అన్నాడు. దీనికి మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. అలాగే 10% 700, 4% రూ. 1000. ఈ మొత్తానికి కలిపి మనకి టోటల్‌గా ఎంతొస్తుంది? అది వాడు అడిగింది. ఇప్పుడు 3 ఇయర్స్ 7% రూ. 500 ప్లస్ ఇక్కడెంత మనకి సేమ్ 3 ఇయర్సేనా? సో, 3 ఇయర్సే సేమ్. సో, 3 ఇంటూ 10% ఇంటూ ఎంత మనకి? రూ. 700కి. సేమ్ అదే 3 ఇయర్స్‌కి. 3 ఇంటూ 4% ఇంటూ రూ. 1000. 2 సున్నాలు, 2 సున్నాలు క్యాన్సల్. 2 సున్నాలు, 2 సున్నాలు క్యాన్సల్. 2 సున్నాలు, 2 సున్నాలు క్యాన్సల్. 21 3 ఏడులు 21, 21 ప్లస్ 5 ఎంత మనకి? 105. 3 ఏడులు 21, 21 ఇంటూ 10 ఎంత? 210. ఇక్కడ మనకి 3 నాలుగులు 12, 12 ప్లస్ 12 ఇంటూ 10 ఎంత? 120. సో, ఈ టోటల్ కలిపితే ఎంత అవుతుంది మనకి? రూ. 435. సో, ఇది మన టోటల్ ఇంట్రెస్ట్. సో, మన ఆప్షన్ ఏ అన్నమాట. క్వెషన్ నంబర్ 40. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2000 బిట్వీన్ 9థ్ మార్చ్. ఇక్కడ మనకి నార్మల్‌గా అయితే మంత్స్ ఇస్తారు కదా! ఇక్కడ మంత్స్ ఇయకుండా ఏం చేశాడంటే ఇక్కడ నెలలు ఇచ్చేశారు. సో, నెలలు ఆ డేట్ నుంచి ఈ డేట్ దాకా మనకి ఇంట్రెస్ట్ కనుక్కోమని చెప్పేసేదని ఇచ్చేసాడు. సో, ఇదెలా చేస్తాం? ఇప్పుడు 9థ్ మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 8థ్ తీసేసేయండి. మార్చ్‌లో 31 రోజులు. ఇక్కడ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 8 వరకు మనం వడ్డీ కట్టబడలేదు. 8 తీసేయండి. ఎంత మార్చ్‌లో? 23 రోజులు. ఏప్రిల్‌లో 30 రోజులు. మేలో ఎన్ని? 21. సో, 21 దాకా. ఇది 4, 5, ఇది 2 ఎంత? సో, 74. కాకపోతే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే మనము ఒక రోజు పే చేయకూడదు. అంటే ఇప్పుడు మనకేం చేస్తున్నాడంటే 9 మార్చ్ తీసుకునేదను మనకి 21 మేలో రీపే చేస్తున్నట్టు. సో, ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే ఈ 2 డేట్‌లో ఒక డేట్ తీసుకొని ఒక డేట్ వదిలేయాలి. అంటే ఈ టోటల్ వచ్చిన దాంట్లో ఒక డే తీసేస్తే వచ్చిద్ది. సో, మీకు అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నా కానీ మీకేమవుతుందంటే ఇయర్స్‌లో 73/365 చేస్తే మీకిది 1/5 వస్తుంది. సో, అలా అప్రాక్సిమేట్ తీసుకొని చేసేసేయడమే. మీకు ఎప్పుడు కరెక్ట్‌గానే వస్తుంది. ఒకవేళ వాడు డేట్ అటు ఇస్తే నార్మల్‌గా అయితే మీకు ఈ 2 డేట్లు తీసుకొని చేస్తే మీకిలా వస్తుంది. నార్మల్‌గా 2 డేట్‌ల్లోనూ మనం పే చేయం గదా! ఇప్పుడు తీసుకున్నది పొద్దున్నే తీసుకొని పే చేసేటప్పుడు 21 నైట్ పే చేయం గదా! సో, అలా ఇది ఏ టైంలో తీసుకుంటే ఇదే ఆ టైంలో చేస్తున్నామంటే ఒక డేట్ తగ్గిద్ది. ఇక్కడ చూసుకుందాం సింపుల్ ఇంట్రెస్ట్. రూ. 2000. ఇంట్రెస్ట్ రేట్ ఎంత మనకి? 8.25%. ఎన్ని డేస్‌కి మనకి? 73 రోజులు. సో, 73/365. సో, ఇది ఎన్ని సార్లు పోతుంది? 5 సార్లు పోతుంది. సో, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. ఇక్కడ ఇది ఎన్ని సార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. సో, ఇప్పుడు 4 8లు 32. 4 ఇంటూ 0.25 ఎంత? 1. సో, మొత్తం ఎంత అవుతుంది? రూ. 33. సో, మీరు ఎలా చేసుకున్నా అదే వస్తుంది మీకు. పాయింట్ వాల్యూ సెపరేట్‌గా యాడ్ చేసుకున్నా, మల్టిప్లై చేసుకొని టోటల్‌గా యాడ్ చేసిన 4 ఇంటూ 8.25 ఇది 20. 8 ప్లస్ 2 10. 32 ప్లస్ 1 33. ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూలు 33.00. మీరు ఎలా చేసినా అదే ఆన్సర్ వస్తుంది. మన ఆన్సర్ ఆప్షన్ సి. క్వెషన్ నంబర్ 41. రీతా ఇన్వెస్టెడ్ అన్ అమౌంట్ అట్ ది రేట్ ఆఫ్ 2.5% ఫర్ 4 ఇయర్స్. ఇప్పుడు రీత ఎంత? 2.5% 4 ఇయర్స్‌కి. నెక్స్ట్ సీత సేమ్ అమౌంటే అంట. 6 ఇయర్స్‌కి సేమ్ రేట్. ఇది 6 ఇయర్స్ సేమ్ రేట్ ఎంత? 2.5%. ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై రీతా టు సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై సీత. సో, ఇప్పుడు రేషియో మనకి ప్రిన్సిపల్ ఇంటూ ఇక్కడ మనకి పర్సెంటేజ్ 2.5% ఇంటూ ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేశారంటే ఇయర్స్ తప్పితే అన్నీ సేమ్ ఉన్నాయి. సేమ్ అమౌంట్, సేమ్ ఇంట్రెస్ట్ రేటు. సో, పీఆర్‌టీ బై 100 డివైడెడ్ బై పీఆర్‌టీ బై 100. ప్రిన్సిపల్ సేమ్. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్. 100, 100 క్యాన్సల్. టైమ్ ఒక్కటే మారింది. T1/T2 ఎంత అవుతుంది మనకి? ఇది 4, ఇది 6.
వాడు అడిగింది ఏంటి? రీతా టు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ బై సీత. సో రీతా టు సీత. రీతా 4, సీత 6. సో ఇది ఎంత అవుతుంది? 2/3. 2 టేబుల్‌లో క్యాన్సిల్ అయితే మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. కావాలంటే మీరు మొత్తం ఈ ఫార్ములాలో ఉన్న వాల్యూలన్నీ సబ్స్టిట్యూట్ చేసినా సేమ్ క్యాన్సిల్ అయిపోతాయి. క్వెషన్ నంబర్ 42. సుష్మిత టేక్స్ 900 at 6% per annum. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు? 4 సంవత్సరాల తర్వాత తను రిటర్న్ ఇస్తే హౌ మచ్ విల్ షీ హ్యావ్ టు రిటర్న్ ఆఫ్టర్ 4 years? సో ఇప్పుడు మనం ఎంత చేసాము? సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం ఫస్ట్. ఎంత? 900కి 6%. ఎన్ని సంవత్సరాలకి? 4 సంవత్సరాలకి. ఇక్కడ సున్నాలు, ఇక్కడ సున్నాలు క్యాన్సిల్. 4 ఇంటూ 6 ఎంత? 24. సో 24 ఇంటూ 9 ఇది 36. 18 ప్లస్ 3 21. 216 రూపాయలు. ఇదెంత? సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మనకి ఆన్సర్ డైరెక్ట్‌గా ఇది పెట్టేయకూడదు. వాడేం చెప్పాడు? హౌ మచ్ మనీ విల్ షీ హ్యావ్ టు రిటర్న్? అంటే ఇప్పుడు మనం ఒకళ్ళ దగ్గర 900 రూపాయలు తీసుకున్నామంటే ఒట్టి వడ్డీ ఇస్తామా? వడ్డీతో పాటు అసలు కలిపిస్తామా? వడ్డీతో పాటు అసలు కలిపియాలి. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 2 ఇయ్యాలి. 900 ప్లస్ 216 1116. సో ఈ అమౌంట్ మనం ఏం చేయాలి? తిరిగి రీపే చేయాలి. మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. క్వెషన్ నంబర్ 43. ఫైండ్ ఔట్ ద ప్రిన్సిపల్ విచ్ బికమ్స్ 1000 in 9 months at 8% రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏమంటున్నాడంటే మన దగ్గర ఒక ప్రిన్సిపల్ ఉందంట. ఆ ప్రిన్సిపల్ అనేది ఏమవ్వాలంట? 1000 రూపాయలు అవ్వాలంట. ఎప్పటికి? 9 monthsలో 1000 రూపాయలు అవ్వాలంట. ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చాడు. అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే ఎంత రావాలి? 1000 రూపాయలు రావాలి. సో ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ RT/100. సో ఇదేంటి మనకి? P ప్లస్ PRT/100 కదా. ఇక్కడ P కామన్‌గా తీసుకొని చేశాను. ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇది ఎంత అవ్వాలి మనకి? 1000 అవ్వాలి. మనకి రిమైనింగ్ అన్నీ తెలుసు కదా వాల్యూస్ చేసేసేయండి ఇక్కడ. ప్రిన్సిపల్ ఎంతో తెలీదు. ఆ ప్రిన్సిపల్ మనం కనుక్కోవాలి. ఇది 1 అలాగే వదిలేయండి. ఇక్కడ రేట్ ఎంత? 8 ఇంటూ టైమ్ ఎంత మనకి? 9/12. ఎందుకంటే ఇక్కడ మంత్స్‌లో ఇచ్చాడు. ఇయర్స్‌లో చేయాలి కదా. ఈ 100 అనేది అలాగే రాసుకోండి. ఇంటూ ఇప్పుడు 3 టేబుల్‌లో ఇది 3 టైమ్స్, ఇది 4 టైమ్స్ పోతుంది. 4 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 2 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 50 టైమ్స్. సో ఇది 1000 అలాగా. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 50 ఇంటూ 1 50 ప్లస్ 3 కదా ఇక్కడ. సో 50 ప్లస్ 3/50 ఈక్వల్ టు 1000. మరి మన ప్రిన్సిపల్ ఎంత అవుతుందంటే 1000 ఇంటూ 50 డివైడెడ్ బై 53. సో ఇది ఎంత అవుతుంది మనకి టోటల్? 50,000 డివైడెడ్ బై 53. సో ఇది ఎన్ని సార్లు పోతుందంటే మనకి 9 సార్లు పోతుంది. సో 9 3 ఎంత మనకి? 27. 45 ప్లస్ 2 47. ఇక్కడ మిగిలిందంతా 23. ఇక్కడ ఒక 0 క్యారీ చేయండి. ఇది 4 సార్లు పోతుంది. సో ఇక్కడ మనకి 94. ఇక్కడ ఒకటే ఉంది. సో మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. సో మీరు మిగతావి చేయాలనుకుంటే చేసుకోవచ్చు క్యాల్కులేషన్. క్యాల్కులేషన్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ చూసుకొని పెట్టేయచ్చు. క్వెషన్ నంబర్ 44. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ y years at the rate of y% of a principal is y rupees. ఫైండ్ ద ప్రిన్సిపల్. ఇప్పుడు మనల్ని ప్రిన్సిపల్ కనుక్కోమన్నారు. అన్ని వైల్లో ఇచ్చారు కాబట్టి అన్నీ సేమే వస్తాయి. వై వాల్యూ అన్నిటికీ సేమే వస్తుంది కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? వై రూపీసే. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఇంటూ టైం డివైడెడ్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ వై. ప్రిన్సిపల్ ఎంతో తెలుసా? తెలీదు. సో ప్రిన్సిపల్ పి అలాగే ఉంచండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? వై. టైం ఎంత మనకి? వై డివైడెడ్ బై 100. సో ఈ 100 అటు పోతుంది. 100y. ఇక్కడ మనకి ఈ వై క్యాన్సిల్ అయిపోతుందా? అప్పుడు ఈ 100 అడిపోతే 100 అవుతుంది. ఈ వై ఏమవుతుంది? మనకి కిందకు వస్తుంది. 100 డివైడెడ్ బై వై అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ వై, రేట్ ఆఫ్ ఇక్కడ పర్సంటేజ్ వై, సంవత్సరాలు వై, మళ్ళీ అలాగే మనకు వచ్చిన ప్రిన్సిపల్ వై. మనం ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు. మొత్తం చేస్తే మిగిలింది ఏంటి? మనకి ఇదే మిగిలింది. 100 డివైడెడ్ బై వై. అదే మన ఆన్సర్. క్వెషన్ నెంబర్ 45. ఇన్ 10 years at what simple interest rate a sum of money will double itself? నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంది. ఆ 100 ఏమవ్వాలంటే 200 రూపాయలు అవ్వాలి. అంటే 100 రూపాయలు మనకి వడ్డీ అవ్వాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ 100. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? ప్రిన్సిపల్ కూడా 100గా. ఇంట్రెస్ట్ రేట్ ఎంతో కనుక్కోవాలి. మనకి ఇంట్రెస్ట్ అట్ వాట్ సింపుల్ ఇంట్రెస్ట్ రేటు?
ఇది 10 సంవత్సరాలకు అన్నాడు. సో, ప్రిన్సిపల్ ఇక్కడ 6. 6 ఎంతో తెలుసా మనకి తెలీదు కాబట్టి 6 అనుకుందాం. టైమ్ ఎంత మనకి 10 ఇయర్స్ అని చెప్పాడా? సో, 10 డివైడెడ్ బై 100. 100, 100 క్యాన్సిల్. 0, 0 క్యాన్సిల్. R ఈక్వల్ టు ఎంత? 10. అంటే 10%. ఆప్షన్ డి. క్వెషన్ నెంబర్ 46. ఎ సమ్ ఆఫ్ మనీ P బికమ్స్ 2 టైమ్స్ ఇన్ 10 ఇయర్స్. ఇప్పుడు మన దగ్గర ఒక 100 ఉంది. ఈ 100 ఏమవుతుంది? 200 అవుతుంది. అంటే ₹100 సింపుల్ ఇంట్రెస్ట్. ఇది ఎన్నింటికి? 10 సంవత్సరాలకి. హౌ మచ్ విల్ దిస్ అమౌంట్ బికమ్స్ ఇన్ 20 ఇయర్స్ అట్ ది సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు 20 ఇయర్స్‌కి ఎంత అవుతుంది? అది వాడు అడుగుతుంది. ఇక్కడ 100 పెరిగింది 10 సంవత్సరాలకి. మళ్ళీ 10 సంవత్సరాలకి. ఏం చెప్పాను మీకు? సింపుల్ ఇంట్రెస్ట్ సేమే ఉంటుంది. సో, ఇప్పుడేమవుతుంది? ఇంకో 100 పెరుగుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది? 300. మరి ఇది P అయితే ఇదేంటి మనకి 3Pనా? సో, వాడేం అడిగింది? హౌ మచ్ విల్ దిస్ అమౌంట్ బికమ్ ఇన్ 20 ఇయర్స్ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో, P అనేది ఏమవుతుంది మనకి? 3P అవుతుంది. సో, ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అన్నమాట. క్వెషన్ నెంబర్ 47. ఎ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 3 టైమ్ ఇన్ ఇట్స్ ఓన్ ఇన్ 5 ఇయర్స్. సో, ఇప్పుడు మన దగ్గర ఒక 100 ఉంది. దీనికి 3 టైమ్స్ అయిందంట. 3 టైమ్స్ అంటే ఎంత? 300. అంటే 200 అనేది ఏంటి? మనకి సింపుల్ ఇంట్రెస్ట్. సో, ఇది ఎన్ని ఇయర్స్‌కి? 5 ఇయర్స్‌కి. హౌ మెనీ ఇయర్స్ విల్ దిస్ అమౌంట్ బి 5 టైమ్స్ ఇట్సెల్ఫ్ అట్ ద సేమ్ ఇంట్రెస్ట్ రేట్. సో, ఇప్పుడు ఇది 5 ఇయర్స్‌కి మనకి 200. ఇప్పుడు ఏమంటున్నాడు మనకి? 5 టైమ్స్ అవ్వాలంట. 5 టైమ్స్ అంటే 100 ఇంటూ 5 ఎంత మనకి? 500 అవ్వాలి. సో, ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎంత మనకి? 200. ఇక్కడ 200 ఉంది. అక్కడ 200 ఉంది. ఈ 200 5 సంవత్సరాల్లో అయింది. మరి ఈ 200 ఎంత అవుతుంది? ఇది కూడా 5 సంవత్సరాలకే అవుతుంది. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది అన్నాడు. సో, టోటల్ మనకి 10 సంవత్సరాలు పడుతుంది. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ దిస్ అమౌంట్ బి 5 టైమ్స్. సో, ఇలా 5 టైమ్స్ అవ్వాలంటే ఎంత పడుతుంది? ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5. సో, టోటల్ 10 సంవత్సరాలు. క్వెషన్ నెంబర్ 48. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ at which a sum at the rate of simple interest becomes 5 times in 10 years. వాడు మనకి ₹100 అనుకుందాం. సో, ₹100 5 రెట్లు అవ్వాలి. అంటే 500. అంటే ఎంత పెరిగినట్టు? ₹400 పెరిగినట్టు. ఈ ₹400 ఎన్నిటికి? 10 సంవత్సరాలకి. సో, 10 ఇయర్స్‌కి. వాడు ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోమంటున్నాడు. 400 10 సంవత్సరాలకి. సంవత్సరానికి ఎంత అవుతుంది? సో, సంవత్సరానికి ₹40 అవుతుంది. ఈ ₹40 దేని మీద? 100 మీద. 40/100 అంటే ఏంటి? 40%. అదే కదా మన ఇంట్రెస్ట్ రేట్. అందుకు నేను ఎప్పుడు ఏం చేస్తానంటే 100 మీద కాలిక్యులేట్ చేస్తాను. కాలిక్యులేషన్ ఎప్పుడు చాలా ఈజీ ఉంటుంది. క్వెషన్ నెంబర్ 49. జెడ్ పెయిడ్ 10,920 ఆఫ్టర్ 4 ఇయర్స్ విత్ 10% యాన్యువల్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకేం చేస్తున్నాడు? టోటల్‌గా ₹10,920 పే చేస్తాడు. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడంటే ప్రిన్సిపల్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో, ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఆర్‌టీ డివైడెడ్ బై 100. ఇది ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. 2 కలిపితే ఎంత? 10,920. ఎందుకంటే 2 కలిపే ఇచ్చాడు ఆడు. లేదు ఇలా తీసుకునే దానికి బదులు మీకు చెప్పిన సింపుల్‌ది ఎలా ఉంది? 4 ఇయర్స్‌కి 10% అన్నాడు. సో, 4 ఇయర్స్‌కి 10% అంటే 4 ఇంటూ 10 40% అవుతుంది. ఇదేంటి సింపుల్ ఇంట్రెస్ట్. మరి ఈ 10,920 ఎంత అవుతుంది మనకి? ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 140. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? 100% ఎంతో కనుక్కోవాలి. ఎందుకంటే బారో చేసింది ఎంతో. సో, ఇది ఎంతో మనకు తెలీదు. కానీ ఇది వాల్యూ 100% అని తెలుసు. క్రాస్ మల్టిప్లై చేస్తే మిస్సింగ్ వాల్యూ వస్తుంది. 100 ఇంటూ 10,920 డివైడెడ్ బై 140. 0, 0 క్యాన్సిల్. సో, ఇప్పుడు 14 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? సో, 7 టైమ్స్. 7 టైమ్స్ చేస్తే ఎంత? 98. సో, 98 అంటే మిగిలింది ఎంత మనకి? 112. సో, 112. 112 అంటే మనకి ఎన్ని సార్లు పోతుంది? 8 టైమ్స్ పోతుంది. సో, 14 ఇంటూ 8. ఇది 32. 8 ప్లస్ 3 సరిపోయింది కదా! 78 ఇంటూ 100 ఎంత? 7,800. సో, ఈ అమౌంట్ అనేది ఏంటిది? మనం బారో చేసాం. క్వెషన్ నెంబర్ 50. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ 9/16 షేర్ ఆఫ్ P at a fixed sum of P at R% per annum. If R is equal to number of years n, then find the value of n. సో, ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది సింపుల్‌గా మనం ఎలా చేయొచ్చో మీకు చూపిస్తాను. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమంటున్నాడు? 9/16 షేర్ ఆఫ్ P. సో, ప్రిన్సిపల్‌కి 9/16 అని చెప్పాడు. ఇది వరకు మనకు చెప్పాడు. ఇది ఓకే కదా! ఇంకేమంటున్నాడు?
ఎట్ 6% పర్ యానం. మనం నార్మల్‌గా ఎలా చేస్తాం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PRT/100. సో, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 9/16 పి అట్ ఎ ఫిక్స్డ్ సమ్ ఆఫ్ పి ఎట్ 6% పర్ యానం అన్నాడు. సో, ఇది 6% కదా! ప్రీ ఇంటూ 6%. ఇఫ్ ఆర్ ఈస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఆర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఆర్ ఈక్వల్ టు టైమ్. ఇది వాడు చెప్పింది. సో, ఇది తీసేసేయండి. వాడు సింపుల్‌గా చెప్పిన పాయింట్ ఏందంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్‌కి ఇచ్చాడు. ఇంకొకటి టైము, రేషియో ఈ 2 సేమ్ అని ఇచ్చాడు. డైరెక్ట్‌గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్‌టి డివైడెడ్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత 9/16 పి ఈక్వల్ టు పి ఇంటూ మనకేం కావాలంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్. ఎన్ మనం కనుక్కోవాలి. అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ మనం కనుక్కోవాలి. ఇక్కడ టీ అంటే టైము. సో, టైమ్ ఇదే కదా! సో, పి ఇంటూ ఆర్. ఆర్ ఈక్వల్ టు ఏంటి? టీ కదా! సో, ఇది టీ, ఇది టీ. లేదు మీకు ఎన్ రాసుకుంటానంటే మీరు ఎన్ అయినా రాసుకోండి. ఇబ్బంది లేదు. ఇక్కడ టీ ఈక్వల్ టు ఎన్. సో, మీరు ఎన్ రాసుకోవాలనుకున్నా రాసుకోవచ్చు. డివైడెడ్ బై 100. ఎందుకంటే మనకు కావాల్సింది టైమ్ కాబట్టి నేను అన్నీ టీలోకి మార్చేసాను. ఇక్కడ పి క్యాన్సల్. ఇప్పుడు మనకు క్యాన్సల్ అయ్యాయి ఇంకేమన్నా ఉన్నాయో చెక్ చేయాలి. 4 టేబుల్‌లో 4 టైమ్స్. 4 టేబుల్‌లో 25 టైమ్స్. టీ ఇంటూ టీ, టీ స్క్వేర్ ఈక్వల్ టు 9 ఇంటూ 25 డివైడెడ్ బై 4. మరిప్పుడు ఇదెంత అవుతుంది? 9 ఇంటూ 25 అంటే 225/4. మరి టీ వాల్యూ ఎంత అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 225/4 అంటే 15/2. సో, ఎంత 15/2 అంటే 7.5. ఇది మన ఆన్సర్. సో, ఇక్కడ సింపుల్‌గా మీకు ఈ పాయింట్ అర్థం కావాలి. ఇదొక పాయింట్, అలాగే ఇదొక పాయింట్. ఈ 2 పాయింట్లు మీకు అర్థమైపోయిందంటే డైరెక్ట్ ఫార్ములా ఇంకేమి లేదు అక్కడ కాలిక్యులేషన్. ఇక్కడ ఆప్షన్ సి మన ఆన్సర్. క్వెషన్ నంబర్ 51. The maturity value of 3 years and 5 years at the same rate of simple interest of fixed money is 8,255 and 9,425. మెచ్యూరిటీ వాల్యూ అంటే ఏమీ లేదు. మీరు తిరిగి ఇప్పుడు మనం ఒక ₹100 తీసుకున్నాము. 200 పే చేసామంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి కదా! అది వాడు చెప్తుంది. 8,255 ఇది 3 ఇయర్స్‌కి పే చేశాడనమాట. అది 9,425 ఇది 5 సంవత్సరాలకు పే చేశాడు. ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత? 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలకు ఎక్స్‌ట్రా ఎంత పే చేశాడో అది 2 సంవత్సరాల వడ్డీ. సో, 9,425లో నుంచి 8,255 ఇక్కడ 0. 42లో 25 తీస్తే 17. ఇక్కడ 9లో 8 తీస్తే 1. సో, 1,170. ఇది ఎన్ని సంవత్సరాలకి? 2 సంవత్సరాలకి. అంటే ఇదెంత? 5. సో, ఇది 8. ఇక్కడ మనకు 10 మిగిలితే 5. 585. ఇది 1 సంవత్సరానికి ఇంట్రెస్ట్. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోమంటున్నాడు? రేటు. ఇది 1 సంవత్సరానికి. ఇక్కడ 3 సంవత్సరాలకుంది. 3 సంవత్సరాలకి ఎంతో కనుక్కోండి. 585 ఇంటూ 3 ఇది 15. 24 ప్లస్ 1 25. 15 ప్లస్ 2 17. సో, ఇది వడ్డీ తీసేసేయండి. ఈ 3 సంవత్సరాల తర్వాత మనం పే చేస్తాం కదా! ఇందులో వడ్డీ తీసేస్తే సరిపోతుంది. మనకి ప్రిన్సిపల్ ఎంతో వస్తుంది. 0, 0. 82లో 17 తీసేస్తే ఎంత అవుతుంది? 65. సో, 6,500 అనేదేంటి మనకు ప్రిన్సిపల్. మనం దీని మీద వడ్డీ ఎలా కనుక్కుంటాం? సంవత్సరానికి వడ్డీ ఎంత? 585 డివైడెడ్ బై 6,500 ఇంటూ 100. 0, 0 క్యాన్సల్ అయిపోయింది. సో, ఇప్పుడు దీన్ని ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 9 సార్లు పోతుంది. ఇక్కడ మనకి పైన మీరు లెక్కేసుకున్నా గాని పైన 5 + 5 ఎంత 10. 10 + 8 ఎంత 18. సో, మీరు డివిజిబిలిటీ రూల్‌లో చెక్ చేసుకున్నా మీకు 9 పోతుంది. లేదు మీరు 65 ఇంటూ 9 45. 9 ఆరులు ఎంత 56. 54. 54 + 4 58. సరిపోయింది కదా! సో, ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. క్వెషన్ నంబర్ 52. ప్రాచీ టేక్ 550 అట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఎంత అన్నాడు ఇంట్రెస్ట్ 5%. ఇక్కడెంత రూ. 550. ఎంత ఇంట్రెస్ట్ ఇది. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? 5 సంవత్సరాల తర్వాత ఎంత పే చేస్తారు? అది వాడు అడుగుతుంది. రూ. 500. రూ. 550 తను తీసుకుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎంత మనకి 5%. ఎన్ని సంవత్సరాలకి? 4 సంవత్సరాలకి. సో, ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సల్. 5 టేబుల్‌లో ఇది 2 సార్లు, 2 టేబుల్‌లో ఇది 2 టైమ్స్.
55 ఇంటూ 2 ఎంత? 110 రూపాయలు. సో, ఇదేంటి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కదా! సింపుల్ ఇంట్రెస్ట్ 110. మనకి ప్రాచీ ఎంత తీసుకుంది? రూ. 550 తీసుకుంది. ప్లస్ 550 మొత్తం ఎంత? రూ. 660. సో, హౌ మచ్ విల్ హీ హావ్ టు పే ఆఫ్టర్ 4 ఇయర్స్? 4 సంవత్సరాల తర్వాత వడ్డీతో కలిపి పే చేయాలి కాబట్టి ఎంత? రూ. 660 పే చేయాల్సొచ్చిద్ది. క్వెషన్ నంబర్ 53. అట్ ఎ సింపుల్ ఇంట్రెస్ట్ 1500 బికమ్స్ 1800 అన్నాడు. సో, 1500 1800 అవుతుంది. అంటే ఎంత? 300 ఎక్స్‌ట్రా. ఆ 300 ఏంటిది మనకి? సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్‌కి? 2 ఇయర్స్‌కి. మరి 1 ఇయర్‌కి ఎంత? రూ. 150 కదా! సో, ఇది 1 ఇయర్‌కి. 1 ఇయర్‌కి 150. మనం పెట్టిన అమౌంట్ ఎంత? 1500. అంటే ఇది ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుంది మనకి? 10%. అందులో 10%గా చూస్తేనే చెప్పేయొచ్చు. ఒక 0 కొట్టేస్తే వస్తుంది. ఇప్పుడేమంటున్నాడు ఇంట్రెస్టు 5% పెంచుతాడంట. సో, ఇప్పుడు 5% ఇంట్రెస్ట్ పెంచుతాడు. ఎంత? 15% అవుతుంది. ఈ 10% ఎంత మనకి? రూ. 300. ఇప్పుడు ఇదేమవుతుంది మనకి? ఇందులో 5% అంటే ఇందులో సగమే 150. మరి 15% ఎంత అవుతుంది మనకి? 450. సో, మనం ఓవరాల్‌గా వాడేమడుగుతున్నాడంటే ఇంట్రెస్ట్‌తో కలిపి ఎంత పే చేస్తాడు? 1500 ఇది. ఇప్పుడు 15% అయితే ఎంత పే చేస్తాడు? 450 కలిపి పే చేస్తాడు. 1950. సో, లేదు మీరు వేరే పద్ధతిలో చేస్తానంటే డైరెక్ట్‌గా ఫార్ములా యేసుకొని చేయొచ్చు. ఇక్కడ మీరు ఫార్ములా ఏయకుండా సింపుల్‌గా చేసే మెథడ్ ఇది. 1950. క్వెషన్ నంబర్ 54. సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ 12% ఈస్ యాడెడ్ టు ప్రిన్సిపల్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ 6 మంత్స్. సో, ఇప్పుడు మనకేం చేస్తున్నాడంటే యాడ్ చేస్తున్నాడంట ప్రిన్సిపల్‌కి. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఏం చేస్తాం? రూ. 100 బేస్‌గా తీసుకుంటాం. రూ. 100 అమౌంటు. సో, ఇది 0 మంత్స్ స్టార్టింగు. ఇప్పుడు ఇది 6 మంత్స్. ఇప్పుడు ఇది 12 మంత్స్. ఇప్పుడు ఫస్ట్ 6 మంత్స్‌లో మనకెంత యాడ్ చేస్తానన్నాడు? 12% యాడ్ చేస్తానన్నాడు. రూ. 100 దీని మీద 12% ఎన్ని నెలలకి? 6 మంత్స్‌కి. అంటే 6/12. 12, 12 క్యాన్సెల్. 100, 100 క్యాన్సెల్. అంటే ఎంత యాడ్ చేసినట్టు ఇక్కడ? రూ. 6 యాడ్ చేసినట్టు. ఈ యాడ్ చేసిన రూ. 6 సో, ఇప్పుడు ఇది మనకి ఇంట్రెస్ట్ కదా! రూ. 6 అనేది ఫస్ట్ 6 మంత్స్ ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్‌ని తీసుకొని పోయి ఎక్కడ యాడ్ చేస్తాడు? ప్రిన్సిపల్‌లో యాడ్ చేస్తాడు. ఇప్పుడు ప్రిన్సిపల్‌లో యాడ్ చేస్తే నెక్స్ట్ 6 మంత్స్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో చూద్దాం. సో, 106 ఇంటూ 12% ఇంటూ 6/12. 12, 12 క్యాన్సెల్ అయిపోయింది. ఇప్పుడు 106 ఇంటూ 6 ఎంత అవుతుంది మనకి? 636 డివైడెడ్ బై 100 అవుతుంది. అంటే 6.36. ఇంట్రెస్ట్ ఎంత అయింది మనకి? 6.36. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటాడంటే ఓవరాల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఈ సంవత్సరానికి? యాన్యువల్ అన్నాడు అంటే సంవత్సరానికి ఎంత కనుక్కోమన్నాడు. ఈ సంవత్సరం మనం వడ్డీ ఎంత కట్టేసాం? 6 ప్లస్ 6.36 ఎంత అవుతుంది? 12.36. సో, ఇదే మన పర్సెంటేజ్. పర్సెంటేజ్ ఎప్పుడు మనం 100లో ఎందుకు తీసుకుంటామంటే పర్సెంటేజ్ సెపరేట్‌గా చేయకుండా డైరెక్ట్‌గా అదే వస్తుంది మీకు. 12.36 100 మీద ఎంత అవుతుంది? 12.36% అవుతుంది. సో, మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. సో, ఈ టైప్ ప్రాబ్లమ్స్ మీరు స్టార్ట్ పెట్టుకోండి. ఈ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలాంటివి ఎగ్జామ్స్‌లో అడుగుతారు. క్వెషన్ నంబర్ 55. రామ్ లెంట్ శివ 6000 ఫర్ 3 ఇయర్స్ అండ్ 8000 టు కృష్ణ ఫర్ 5 ఇయర్స్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఏమంటున్నాడు? సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? 5220. సో, ఇప్పుడు ఫస్ట్ వీళ్ళ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. 6000. 6000 ఇంటూ 3 సంవత్సరాలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 డివైడెడ్ బై 100 ప్లస్ ఇక్కడ 8000కి 8000 ఇంటూ ఎన్ని సంవత్సరాలు? 5 ఇంటూ 6 డివైడెడ్ బై 100. ఇక్కడ రెండిటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 తీసుకున్నాను నేను. ఎంత అంటున్నాడు? టోటల్ ఇంట్రెస్ట్ 5220. సో, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సెల్. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సెల్. 60 ఇంటూ 3 ఎంత? 180 ఆర్ 80 ఇంటూ 5 ఎంత మనకి? 400 ఆర్ ఈక్వల్ టు 5220. మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 580 ఆర్ ఈక్వల్ టు 5220. సో, ఇక్కడ 0, 0 క్యాన్సెల్. ఇక్కడ మనకి 58 ఎన్ని టైమ్స్ పోతుందంటే 9 టైమ్స్ పోతుంది. సో, ఆర్ ఈక్వల్ టు ఎంత? 9%. ఆప్షన్ డి మన ఆన్సర్. క్వెషన్ నంబర్ 56. సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ రూపీస్ 8500 డిపాజిటెడ్ ఫర్ 3 ఇయర్స్ ఈస్ 2040. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? 2040. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? 8500. సో, ప్రిన్సిపల్ ఇంటూ
ఇక్కడ ఆర్‌టి. ఆర్ అంటే ఎంత మనకి తెలీదు. టీ అంటే ఎంత మనకి 3 ఇయర్స్ డివైడెడ్ బై 100. ఇక్కడ 100 ఇక్కడ 2 సున్నాలు 2 క్యాన్సిల్ అయిపోయినాయా? ఇప్పుడు మనకి 3 టేబుల్‌లో పోతుందా? సో, 3 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. అంటే ఎంత? 18 బ్యాలెన్స్ 24 అంటే ఈ 24 8 టైమ్స్ పోతుంది. ఇక్కడ మనకి 48 ఇక్కడేమో 85 ఉంది. మనకి 17 టేబుల్‌లో పోతుంది. సో, ఇది 4 టైమ్స్, ఇది 0. ఇక్కడ 17 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. సో, ఇది 5 టేబుల్‌లో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్. సో, మన ఆన్సర్ ఎంత అంటే 8% మన ఆన్సర్. ఆప్షన్ ఏ. క్వెషన్ నంబర్ 57. సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 7,800 ఫర్ 2 ఇయర్స్ 8 మంత్స్ ఈస్ 1,976. సో, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? 1,796. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత? 7,800. సో, ఇది ఎంత పీరియడ్‌కి? 2 ఇయర్స్ 8 మంత్స్‌కి. 2 ఇయర్స్ 8 మంత్స్ అంటే ఇయర్స్‌లోకి మార్చుకోవాలంటే 8/12. 4 టేబుల్‌లో 2 టైమ్స్, 3 టైమ్స్ అంటే 2, 2/3 అవుతుందా? 3 2s ఆర్ 6, 6 + 2 ఎంత? 8. 8/3 ఇయర్స్. సో, ఇదెంత మనకి 8/3 టైమ్ అనేది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలుసా? తెలీదు. సో, ఇది ఆర్. సో, R/100 రాసుకోండి ఇక్కడ. ఇక్కడ 2 సున్నాలు, 2 సున్నాలు క్యాన్సిల్. 3 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్? 2 టైమ్స్ 6. బ్యాలెన్స్ 18. సో, 6 టైమ్స్. ఇప్పుడు 8 టేబుల్‌లో ఇక్కడ 8 టేబుల్‌లో ఇచ్చేద్దాం. 8 2 టైమ్సా? 16. బ్యాలెన్స్ ఎంత? 37. సో, 37 అంటే మనకి 4 టైమ్స్ ఎంత? 32. బ్యాలెన్స్ 56. సో, 7 టైమ్స్ పోతుంది. సో, ఇప్పుడు 7 టైమ్స్ పోతే మనకు 26 టేబుల్‌లో పోతుందా? ఇక్కడ 26 టేబుల్‌లో అంటే ఇక్కడ 2 టైమ్స్ పోదు. సో, 13 టేబుల్‌లో 2 టైమ్స్. 13 1 టైమ్ 13. బ్యాలెన్స్ ఎంత మనకి? 117 అంటే 9 టైమ్స్ పోతుంది. సో, ఆర్ వాల్యూ ఎంత అంటే 19/2 అంటే ఎంత? 9.5%. ఆప్షన్ సి మన ఆన్సర్ అనమాట. క్వెషన్ నంబర్ 58. న్యూమరికల్ వాల్యూ ఆఫ్ పర్సెంటేజ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైమ్ ఆర్ ఈక్వల్. సో, మనకి పర్సెంటేజ్ అంటే ఏంటి? రేట్ గదా! సో, రేటు, టైమ్ ఈక్వల్ అన్నాడు. సో, ఆర్ ఈక్వల్ టు టీ. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 9/16 ఆఫ్ ప్రిన్సిపల్. డైరెక్ట్‌గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PRT/100. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి మనకి? 9/16 ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటే పి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైమ్ 2 సేమే. మనల్ని అడిగిందేంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్టే అడిగాడు. సో, అన్నీ ఆర్‌లోకి మార్చేసుకోండి. ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్ డివైడెడ్ బై 100. 4 టేబుల్‌లో 4 టైమ్స్ ఇది 25. ఇక్కడ పి క్యాన్సల్. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 25 ఇంటూ 9 225 డివైడెడ్ బై 4. మరి ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? ఆర్ వాల్యూ 15/2. సో, దీనికి స్క్వేర్ రూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ సి మన ఆన్సర్. క్వెషన్ నంబర్ 59. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 8 ఇయర్స్ ఈస్ ఈక్వల్ టు ప్రిన్సిపల్. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 ఇయర్స్‌కి ఎంత అవుతుందంటే ప్రిన్సిపల్ ఎంత అవుతుందంటే 100, 200 అవుతుంది కదా! ఇక్కడ రూ. 100 అనేదేంటి మనకి సింపుల్ ఇంట్రెస్ట్. ఈ 100 ఎప్పుడు? 8 ఇయర్స్‌కి. మనల్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోమన్నాడు. 100 మీద ఎందుకు ఎప్పుడు తీసుకోమని చెప్తున్నాను? డైరెక్ట్‌గా ఎంతొస్తే అదే మీకు ప్రిన్సిపల్ మీద చేస్తే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. 100 అనేది 8 సంవత్సరాలకి. 100/8 ఎయ్యండి. సో, ఇది ఎంత అవుతుంది? 12.5%. సో, ఇదే మన ఆన్సర్. ఎక్కడుంది? ఆప్షన్ డి. క్వెషన్ నంబర్ 60. అట్ ఎ ఫిక్స్డ్ సమ్ ఆఫ్ మనీ ఎ రేట్ ఆఫ్ 10% పర్ యానమ్ ఫర్ 2 ఇయర్స్ ఈల్డ్స్ ఎ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2000. ఇప్పుడు మన దగ్గర ఒక సమ్ ఆఫ్ మనీ ఉంది. ఎంతో తెలీదు. పి అనుకుందాం. 10% 2 ఇయర్స్‌కి చేస్తే ఎంత అవుతుందన్నాడు? 2000 అవుతుందన్నాడు. ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఆన్ దిస్ అమౌంట్ ఈస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. అంటే ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ప్రతి సంవత్సరం యాడ్ చేసుకుంటూ వస్తే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా మారిపోతుంది గదా! ఇప్పుడు రెండిటికి డిఫరెన్స్ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఫస్టు ఇక్కడ ఏం చేసాం మనం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఆన్ 2 ఇయర్స్. ఇది 10% అది 2 ఇయర్స్‌కి. మరి 1 ఇయర్‌కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 2000/2 అంటే 1000. సో, ఈ 1000 దేనికి సమానం? 10%కి సమానమా? 1 ఇయర్‌కి ఇంట్రెస్ట్ ఇది. 1 ఇయర్ ఇంట్రెస్ట్ 1000 ఇంట్రెస్ట్ ఎంత? 10%. మరి ఒరిజినల్ ఎంత అవుతుంది? 10,000. సో, 10,000 అనేది ఏంటిది మనకి? సమ్ము. సో, ఇది ఒరిజినల్ వాల్యూ. వాడిప్పుడు ఏమంటున్నాడంటే ఇంట్రెస్ట్ రేట్‌ని కాంపౌండెడ్ యాన్యువల్లీ. అంటే ఇప్పుడు నా దగ్గర ఓ 10,000 ఉంది. దీని మీద ఫస్ట్ ఇయర్ 10% ఇంట్రెస్ట్ ఏస్తాను. 1000 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 11,000. దీని మీద మళ్ళీ నేనేం చేస్తాను సెకండ్ ఇయర్ మళ్ళీ 10% 1100.
సో ఇది ఎంత అవుతుంది? 12,100. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ 10% 2 ఇయర్స్ కంటే మనకి ఎంత అవుతుంది? 2000. ఇక్కడ ఎంత అయింది మనకి? 2100. డిఫరెన్స్ ఎంత అవుతుందంటే రూ. 100 మనకు డిఫరెన్స్. సో ఇంత కష్టపడి మీరు చేసేదానికి బదులు సింపుల్‌గా ఎలా చేసుకోవచ్చు అంటే డైరెక్ట్‌గా ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ చేసేసేయడమే. రూ. 1000 ఫస్ట్ ఇయర్ రెండిటికి సేమే ఉండిద్ది. సెకండ్ ఇయర్‌కే కదా మారేది. ఆ 1000 మీద 10% మీకు అవుతుంది ఎక్స్‌ట్రా అమౌంట్. సో ఇది ఎంత అవుతుందంటే 100. క్వెషన్ నంబర్ 61. ఇన్ హౌ మచ్ టైమ్ విల్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 4000 అట్ 6% పర్ యానమ్ బికమ్స్ 400. సో ఇప్పుడు 4000 అనేది మనకి ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవ్వాలన్నాడు? 400. సో 400 ఈక్వల్ టు 4000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6. టైమ్ ఎంతో తెలుసా? మనం అదే కనుక్కోవాలి. సో ఇప్పుడు ఏముంది? అన్ని ఆప్షన్స్ మంత్స్‌లో ఉన్నాయి. సో దీన్ని ఏం చేయాలి మనం టైమ్‌ని? T/12 మంత్స్‌లోకి మార్చుకోవాలి. సో ఇది డివైడెడ్ బై 100లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 10 సార్లు పోతుంది. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 0, 0 క్యాన్సెల్. ఇది 2 టైమ్స్. సో T ఈక్వల్ టు ఎంత? 10 ఇంటూ 2 అటు పోతే ఎంత అవుతుంది? 20. సో 20 మంత్స్. మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. క్వెషన్ నంబర్ 62. ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ఎ సమ్ ఆఫ్ మనీ అట్ ద రేట్ ఆఫ్ 25% సింపుల్ ఇంట్రెస్ట్ బికమ్ 7/6 ఆఫ్ ఇట్స్ ఓన్. సో ఇప్పుడు నేను ఒక రూ. 600 ఉన్నాయి అనుకున్నాను. 600 ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ బేస్ అనేది మనం దేనితో కంపేర్ చేస్తాం అంటే ఒరిజినల్‌తో కంపేర్ చేస్తాం కదా! ఇప్పుడు 600 ఇంటూ 7/6 ఎంత అవుతుంది? 700 అవుతుంది. అంటే ఇక్కడ వడ్డీ ఎంత అయింది మనకి? రూ. 100. ఇది ప్రిన్సిపల్. సో ఇప్పుడు 600, 700 అవుతుంది. 25% ఇంట్రెస్ట్‌కి ఎంత టైమ్‌లో అవుతుంది? అది వాడు అడుగుతుంది. సో 100 ఈక్వల్ టు 600 ఇంటూ 25/100 ఇంటూ టైమ్. సో టైమ్ అనేది ఇక్కడ మంత్స్‌లో ఇచ్చాడు కాబట్టి T/12 అనుకోవాలి. ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సెల్. ఇక్కడ మనకి 25 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. 6 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. సో టైమ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇటు అటు పోతే 4 ఇంటూ 2 8 మంత్స్. సో ఎప్పుడైనా సరే ఇక్కడ వాల్యూస్‌లో తీసుకొని మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటేనే చాలా ఈజీ అవుతుంది మీకు. ఆప్షన్ బి మన ఆన్సర్. క్వెషన్ నంబర్ 63. ఇన్ వాట్ టైమ్ విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 8,750 బికమ్స్ 6/25 ఆఫ్ ది ప్రిన్సిపల్ అట్ అన్ యాన్యువల్ రేట్ ఆఫ్ 8%. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 8,750 బికమ్స్ 6/25 ఆఫ్ ప్రిన్సిపల్ అన్నాడు. అది ఎంత టైంకో మనకేం చెప్పలేదు కాబట్టి మీరు డైరెక్ట్‌గా ఫార్ములా తీసుకోవచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PRT డివైడెడ్ బై 100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందన్నాడు? 6/25 ఆఫ్ ప్రిన్సిపల్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ప్లేస్‌లో 6/25 ప్రిన్సిపల్ రాసుకోండి. ఆ ప్రిన్సిపల్ వాల్యూ ప్రిన్సిపల్‌గానే ఉంచేయండి. ఇక్కడ వాల్యూల కింద సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్యాన్సెల్ అవ్వవు మీకు. అప్పుడు కాలిక్యులేషన్ ఎక్కువైపోతాయి. దానికి బదులు డైరెక్ట్‌గా ఇక్కడే క్యాన్సెల్ చేసేసుకోవచ్చు మీరు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8. టైమ్ ఎంత మనకి? టైమ్ తెలీదు. సో T డివైడెడ్ బై 100. సో ఇక్కడ P క్యాన్సెల్. 25 టేబుల్‌లో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 4 టేబుల్‌లో ఇది 2 టైమ్స్. 2 టేబుల్‌లో ఇదెన్ని? 3 టైమ్స్. సో టైమ్ ఎంత అవుతుంది మనకి? 3. సో 3 ఇయర్స్ మన ఆన్సర్ ఆప్షన్ ఏ అనమాట. క్వెషన్ నంబర్ 64. M borrowed some money at a fixed sample interest rate of 1 year. But the rate of interest is increased by 2%. Then the difference between simple interest is 120 rupees. Find the principal. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది 1 ఇయర్‌కి ఇచ్చున్నాడు. సో ఇప్పుడు మన దగ్గర రూ. 100 సో ఎక్స్ అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అమౌంటే ఇచ్చాడు కాబట్టి రూ. 100 మీద రాదు. ఇక్కడ ఎక్స్ అనుకుందాం ఇంట్రెస్ట్ రేటు. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2% అవుతుంది. వీటి మీద డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? దీనివల్ల 120 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమి లేదు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత? 2%. ఆ 2% 120 రూపీస్ అని చెప్తున్నారు. సో 2% 120 అయితే ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? 100%. ఇది ఎంత కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే 100 ఇంటూ 120 డివైడెడ్ బై 2. సో ఇది ఎంత అవుతుంది మనకి? 60. 100 ఇంటూ 60 అంటే ఎంత మనకి? 6000. సో 6000 మన ఆన్సర్. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ సి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో నెక్స్ట్ వీడియో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి.